ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఏఐ ఇస్ నెసెసరీ ఆర్ జస్ట్ అది ఓవర్ హైపా? ఇప్పుడున్న జనరేషన్లో ఏ అనేది చాలా నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ లేదనుకోండి, మీ కంటెంట్ జర్నీ ఎటువైపు ఉండేది? నేను విలేజ్ టైప్, సో విలేజ్లో ఉంటాను నేను. సో Okay. నేను నాది ఫుల్ టైం అంటే ఫార్మింగ్ చేస్తాను. ఓకే. ఏ అనేది నా లైఫ్లో చాలా మ్యాటర్గా అయిపోయింది. లైక్ పర్టికులర్లీ ఫర్ జెన్‌జీ లైక్ మీరేమనుకున్నారు? ఈజ్ ఇట్ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్? అది యూజర్ బట్టి కత్తితోని మనం కూరగాయలు కట్ చేయొచ్చు, లేదా పీకలు కట్ చేయొచ్చు. సో మనం యూజర్ బట్టి ఎలా యూజ్ చేస్తామో. ఇంకా పీపుల్ నమ్ముతున్న ఒక మిత్ ఏంటి ఏఐ కోసం? ఇప్పుడున్న జనరేషన్లో మిత్ ఏంటంటే ఏ వాళ్ళ జాబ్స్ పోతాయని. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా లైక్ ఏఐ టూల్స్ కానీ, ప్రాంప్ట్స్ కానీ చూపిస్తా ఉంటారు కదా! అవి ఎంతవరకు వర్క్ చేస్తాయి? నిజమేనా? నిజం చెప్పాలంటే నాకు లైక్ ఇప్పుడు మనకున్న జనరేషన్‌లో కొంతమంది క్రియేటర్స్ ఏఐ యూజ్ చేసినా కూడా ఫెయిల్ అవుతున్నారు. లైక్ ఎందుకు? వాళ్ళు చాలా టూల్స్ యూజ్ చేసేస్తారు. వాళ్ళు ఇంకా టూల్స్ పైన ఫోకస్ చేస్తారు తప్ప ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేయరు. మీరు చాలా టూల్స్ మీద వర్క్ చేసి వీడియోస్ చేస్తున్నారు కదా, సో మీ రీసెర్చ్ ఎంత డీప్గా ఉంటుంది? ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్ ఒక చూజ్ చేసుకొని, సో దానిపైన నాకు ఐడియా వచ్చేస్తుంది. సో ఐడియాని తీసుకెళ్ళి ఇప్పుడు ఏఐ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా చాలా మంది. యాక్చువల్లీ మీకు ఈ క్వశ్చన్ అడగద్దు, బట్ డూ యూ థింక్ ఇస్ ఇట్ ఎ స్మార్ట్ వర్క్ ఆర్ చీటింగ్? ఈ ఓవరాల్ జర్నీలో మీ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యూజింగ్ ఏఐ కానీ ఏదైనా పాయింట్లో మీరు డౌన్ అవుతారు కదా, ఆబ్వియస్లీ ఒక జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత డౌన్ ఫాల్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడ ఫేస్ చేశారు? ఏ పాయింట్లో ఫేస్ చేశారు? కొత్త కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ యూస్ వచ్చేది. నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు పలగొట్టకు. ఆన్లైన్లో ఏఐ యూజ్ చేయడం వల్ల మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ మిస్ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ అవుతుందా? అవును, ఫ్యూచర్లో దానికి చాలా రిస్క్ ఉంది. అమ్మాయిల బట్టలు రిమూవ్ చేయడం కానీ, చిన్నపిల్లల బట్టలు రిమూవ్ చేయడం కానీ. వాళ్ళు మీరు లైక్ వాట్ ఆర్ 3 టూల్స్ దట్ యూ యూజ్ డైలీ, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన 3 టూల్స్? ఈ 3 టూల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ కింద మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి? నా బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి అంటే, కామెడీ వేస్తారు అందరూ. ఏంది టిక్ టాక్ లాగా రీల్స్ చేస్తున్నాడు, ఇంత చెప్పి ఆడేంటి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అండ్ నీ ఓవరాల్ జర్నీలో ఎవరికైనా ఉంటుంది ఓవర్ థింకింగ్ మూమెంట్ ఒకటి ఉంటుంది. సో అలా నీ లైఫ్లో నువ్వు ఓవర్ థింకింగ్ చేసిన బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటి? ఓకే, నేను జాబ్ చేసే టైంలో సిటీ పొల్యూషన్ లేకపోతే ఫుడ్ ప్రాబ్లమా అనేది నాకు తెలియదు. సో సడన్గా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. హాస్పిటల్ తీసుకుపోయారు. మా పక్కన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి చూపించారు. అయిపోయింది. అప్పటికి నాకు ఏం గుర్తులేదు. నేనేం చేశాను, హాస్పిటల్ పిలిచాను, అది అంబులెన్స్ పిలిచేది, కాల్ చేయండి, అలానే నాకు ఆక్సిజన్ పెడతారంటే అంత లైట్ తీసుకున్నారు. లేకపోతే అంత ఫాస్ట్గా రాదు కదా. ఈడే కార్ తీసుకొని ఫాస్ట్ కొట్టారు, కానీ ఇక రాస్తలేదు. హాస్పిటల్ దగ్గర లేదు కదా, మధ్యలో రోడ్ సరిగ్గా లేదు. లైఫ్లో ఏం చేయలేదు. నువ్వు చేసింది ఏం కూడా కాలేదు. బీటెక్ జాయిన్ అవుతా కాలేవు, ఏదో నేర్చుకుంటా అన్నా చేయలేవు, డాడీకి ప్రౌడ్గా ఫీల్ చేస్తాను చేయలేదు, ఎంజాయ్ చేస్తాను, నీకు ట్రావెలింగ్ ఇష్టము, నువ్వు ట్రావెల్ ఒక్క సిటీ కూడా పోలేకపోయాను. సడన్గా నా హార్ట్ బీట్ అయిపోయింది. హాయ్, వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో ఉన్న అతిథి యోగేష్. తన రంగంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని చెప్పి కొత్తగా కంటెంట్ క్రియేషన్ విత్ ఏఐ టూల్స్ అండ్ ఏఐ ప్రాంప్ట్స్ని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా రోజు మనం వాడే ఏఐ మన లైఫ్స్లో ఎంతవరకు హెల్ప్ అవుతుందో యోగేష్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ యోగేష్. హాయ్. సో లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ఏఐ ఇస్ నెసెసరీ ఆర్ జస్ట్ అది ఓవర్ హైపా? ఇప్పుడున్న జనరేషన్లో ఏ అనేది చాలా నెసెసరీ. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ అనేది చాలా గ్రో అవుతుంది. సో ప్రజెంట్లో ఇప్పుడు చాట్‌జిపిటి అనేది వచ్చి 2 years అవుతుంది. సో ఇప్పటికి 2 yearsకి ఇప్పటికి చూస్తే చాలా గ్రో అయింది. ఇప్పటికి చాలా యూజర్స్ అనేది పెరిగారు. ఇప్పుడు చాట్‌జిపిటితోనే స్క్రిప్ట్ రైటింగ్ ఐడియాస్ అనేది చాలా యూజర్స్ పెరిగారు కాబట్టి ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ప్రతిదానికి ఏ యాప్ చూసుకోండి, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, అందులో ప్రతిదీ ఏ అనేది ఉండిపోతుంది. సో ఫ్యూచర్లో ఏ యాప్స్కైనా కూడా ఏ అనేది వచ్చేస్తుంది. సో ఏ అనేది ఉండాలి, నెసెసరీ, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ లేదనుకోండి, మీ కంటెంట్ జర్నీ ఎటువైపు ఉండేది? చాలా స్లోగా ఉండేది. ఎలా అంటే, నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను విలేజ్ టైప్, సో విలేజ్లో ఉంటాను నేను. సో నేను నాది ఫుల్ టైం అంటే ఫార్మింగ్ చేస్తాను. సో మార్నింగ్ లేచి నేను ఫార్మింగ్కి వెళ్ళిపోవాలి. చేనులోకి వెళ్ళిపోయి వర్క్ చేసి వచ్చేలోపు
5-6 అయిపోయేది టైము. సో వచ్చిన తర్వాత ఫుడ్ అంటే తినడం, తర్వాత ఫ్రెష్ అయిపోయి ఐడియా, స్క్రిప్టింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే అంటే మాన్యువల్‌గా చేయాలంటే చాలా టైం పట్టేది నాకు. చాలా అవర్స్ పట్టేది. సో నాకు మేనేజ్ అయిపోదు. కన్సిస్టెన్సీ ఉండకపోవు నాకు. సో ఏఐ అనేది నాకు నా లైఫ్‌లో చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎలా స్క్రిప్ట్ రైటింగ్ ప్లస్ ఐడియా అనేది నాకు చాలా ఈజీ అయిపోయింది. వీడియో ఎడిటింగ్ అంటే నేను మాన్యువల్ చేసుకోగలను. ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేశా వీడియో ఎడిటింగ్. సో నాకు ఈజీ వీడియో ఎడిటింగ్. అలా అంటే ఏఐ అనేది నా లైఫ్‌లో చాలా మ్యాటర్‌గా అయిపోయింది. లైక్ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ కామెంట్స్ వచ్చినా కూడా నాకు ఎలా రిప్లై ఇవ్వాలో అర్థం కాకపోవు. అవును. సో నేను స్క్రీన్ షాట్ తీసేసి డైరెక్ట్‌గా అంతా అదే, చెప్పుకోగానే నేను చాట్‌జిపిటి అడిగేస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్‌లీ. లైక్ అట్లా. ఇప్పుడు ఏ కంటెంట్ కాకపోతే ఏం చూస్ చేసుకునేవారు? ఇఫ్ నాట్ దట్ నాకు వాట్ ఎవర్ ఏ కంటెంట్ కాకపోతే ఒకవేళ నాకు గవర్నమెంట్ జాబ్ అంటే నేను ప్రిపేర్ అవుతున్నా ప్రెజెంట్ అయితే. అది లేకపోతే నేను ఫార్మింగ్ నేను ఇక్కడ ఆల్రెడీ నేను వీడియో ఎడిటర్‌గా వర్క్ చేశా. ఒక 3 ఇయర్స్. ఓకే. సో నాకు ఎలా అంటే సిటీ పొల్యూషన్ కానీ అంటే నేను విలేజ్ టైప్ కదా. సో నాకు సిటీ పొల్యూషన్ ప్లస్ ఇక్కడ ఉన్న కల్చర్ నాకు అంత సూట్ అవ్వలేకపోయింది. సో Okay. ఇక్కడ నేను ఇంటర్నే రిజైన్ అయిపోయి విలేజ్కి వెళ్ళిపోయా. సో ఒక్కనే మా డాడీకి హెల్ప్ చేస్తూ సో ఫార్మింగ్ చేస్తే ఇక అందరు ఎలా చూస్తున్నారంటే ఇక ఇంత చదువుకొని వీడు ఏం చేస్తున్నాడు, మంచి జాబ్ చేసుకోకుండా ఎందుకు రీజన్ చేసి వచ్చింది అనుకుంటే ఓకే జాబ్ చేయకపోతే ఏంటి, మన అంటూ ఒక గుర్తు మెచ్చుకోవాలా. సరే ఏ వస్తుంది దాంతో మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఏఐతో. సో అందరికి కొంచెం షేర్ చేసుకుంటే బెటర్ అని నేను ఏఐ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశా. సో లేకపోతే నేను ఫార్మింగ్ పైనే ఉండేటోని. పర్టికులర్లీ ఫర్ జెన్జీ లైక్ మీరేమనుకున్నారు? ఈజ్ ఇట్ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్? అది యూజర్ బట్టి ఇక. ఓకే. ఎలా అంటే ఇక నా భాషలో చెప్పాలంటే మంచిగా యూజ్ చేసేది బ్లెస్సింగ్, చెడుగా యూజ్ చేసేది కర్స్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఏ అనేది ఒక కత్తి లాంటిది. కత్తితోని మనం కూరగాయలు కట్ చేయొచ్చు లేదా పీకలు కట్ చేయొచ్చు. సో మనం యూజర్ బట్టి ఎలా యూజ్ చేస్తామో అలా ఉంటుంది అనమాట. ఇంకా పీపుల్ నమ్ముతున్న ఒక మిత్ ఏంటి ఏ కోసం? ఇప్పుడున్న జనరేషన్లో మిత్ ఏంటంటే ఏ వాళ్ళ జాబ్స్ పోతాయని. సో పోతాయని చెప్పలేము, పోవు అని చెప్పలేము. అంటే ఏ వస్తుందని జాబ్స్ పోతాయని చాలా భయపడుతున్నారు. బట్ ఇంకా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కానీ జాబ్స్ ఎవరికి పోతాయంటే ఏఐ యూజ్ చేయకుండా ప్రజెంట్ ఉన్న స్కిల్తోనే నేను గ్రో అవుతా, దాంతోనే నేను డెవలప్ అవుతా, దానిపై నేను ఫ్యూచర్ బిల్డ్ చేసుకుంటా, అది జాబ్స్ పోతాయి ఈజీగా. సో అది మిత్. లైక్ ఇంకా ఏఐతో థింకింగ్ స్టార్ట్ చేస్తూ ప్లస్ ఏఐ నేర్చుకుంటూ ఇంకా స్కిల్స్ నేర్చుకుంటూ ఏఐతో వర్క్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఇంకా గ్రో అవుతారు. ఇన్స్టాగ్రామ్లో చాలా లైక్ ఏ టూల్స్ కానీ ప్రాంప్ట్స్ కానీ చూపిస్తూ ఉంటారు కదా, అవి ఎంతవరకు వర్క్ చేస్తావు? నిజమేనా? ఎంతవరకు అంటే నాకు నిజం చెప్పాలంటే నాకు ప్రమోషన్స్ వస్తాయి. ఇట్లా డైలీ ఇట్లా టూల్స్ వస్తూనే ఉంటాయి. డే బై డే ఏదో ఒక టూల్ క్రైమ్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళంతా నాకు ప్రమోషన్స్ మెసేజ్ చేస్తున్నారు, ఈ మాది ఇట్లా ప్రమోట్ చేయండి కదా, మేము ఇంత డబ్బులు ఇస్తాం అంటే. నాకు అర్థం కావు, ఇంత డెవలప్ అవుతుందా అసలు అన్ని వర్క్ అవుతాయంటే. సరే చెప్పండి, మీరు టూల్ పంపుతున్నారు కదా, ఏం వర్క్ చేస్తారా అంటే కాపీ పేస్ట్ ఇట్లా చాట్‌జిపిటి చేస్తుందే ఇది చేస్తున్నారు. సరే వర్క్ అవుతాయంటే ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్ ఇస్తుందా అంటే ఆన్సర్ ఇవ్వకపోవు అది కూడా. సో ఫస్ట్ ఆడియన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ అది మనం యూజ్ చేసే టూల్ డౌన్లోడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ దాన్ని చూడాలా, సో అర్థం చేసుకోవాలా, ఓకే ఈ టూల్ మనకు యూజ్ అవుతుందా లేదా, ఇది కరెక్ట్ ఇస్తుందా లేదా అనేది చూసుకొని తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ముందు డౌన్లోడ్ చేసి ఈ వెబ్సైట్లో నాకు ఇచ్చేస్తానంటే డిసప్పాయింట్ అవుతారు కదా లాస్ట్కు. ఇప్పుడు ఏఐ చాలా మంది వరకు యూజ్ చేస్తున్నారు కదా, సో యూజ్ చేయడం వల్ల మన హ్యూమన్ బ్రెయిన్స్ పనిచేయడం ఏమైనా తగ్గిపోతుందా? తగ్గదు. ఎలాంటి క్యారెక్టర్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ బ్రెయిన్ యూజ్ చేయరు, సింపుల్ చేసి పడేస్తారు అనుకున్నారు. సో అలా జరగలేదు కదా. సో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత బుక్ సేల్స్ పడిపోతాయి అన్నారు. సో అలా కూడా జరగలేదు కదా. సో మనం డైలీ లైఫ్లో క్యారెక్టర్ ఎలా యూజ్ చేస్తున్నామో స్టూడెంట్స్ ఎట్లా యూజ్ చేస్తున్నారో ఏఐ అనేది కూడా ఒక అసిస్టెన్స్ లాగానే యూజ్ చేయాలి. సో క్రియేటివ్ మైండ్ అనేది అక్కడ తగ్గిపోదు. కానీ కాపీ మెథడ్ యూజ్ చేసి అట్లా చేస్తా అంటే దానివల్ల తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో లిమిటెడ్గా యూజ్ చేస్తే దాని చాలా వర్త్ better. ఉంటుంది. Yes. లైక్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ క్రియేటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏ బేస్డ్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. లైక్ వాట్ వుడ్ యూ సజెస్ట్ హిమ్? మీరు ఎలా సజెషన్స్ ఇస్తారు? ఏ విధంగా స్టెప్ స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి అని మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఇప్పుడున్న టూల్స్లో బేసిక్స్ టూల్స్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. టూల్స్ పైన ఎక్కువ అంటే టూల్స్ ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎట్లుందంటే టూల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఐడియా చాట్‌జిపిటికి అడిగేస్తారు, స్క్రిప్ట్ చాట్‌జిపిటికి అడిగేస్తారు,
స్టార్టింగ్లో బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ కెమెరా ముందు రావాలంటే భయపడతారు, Hmm. ఎవరు ఏమనుకుంటారో భయం వేస్తుంది. అంటే నేను కూడా ఫేస్ చేశాను కదా, అవును. సో భయం వేస్తుంది. స్క్రిప్ట్ చేస్తే ఎవరు ఏమనుకుంటారో, టిక్ టాక్ అయిపోతుంది, టిక్ టాక్ లాగా అయిపోతుంది, చెప్పి లాగా. అవును. సో అలా భయపడుతున్నాను అనమాట. వాళ్ళు నేను సజెషన్ చేసేది ఏంటంటే టూల్స్ మీద ఫోకస్ చేయకుండా ఆడియన్స్ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే చాలా బెటర్. సో అలా మనం గ్రో అవుతాం. లేదు కాపీ పేస్ట్ మెథడ్ యూజ్ చేస్తా, నేను వాళ్ళు కంటెంట్ చేసింది నేను రిపీట్ చేస్తా అంటే అలా గ్రో అవ్వలేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యే రీల్స్‌కి ఏఐ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? నాకు తెలిసైతే ఏఐకి వైరల్ అవ్వడానికి అసలు లింకే లేని చెప్తా. ఎలా అంటే మన వర్క్ని ఏ అనేది ఒక ఫాస్ట్ చేస్తుంది, స్పీడ్ వేస్తుంది. అంతేగాని వైరల్ అనేది మన క్రియేటివ్ మైండ్ బట్టి అండ్ ఐడియా బట్టి స్క్రిప్ట్ బట్టి మనం ఆడియన్స్ పీపుల్స్కి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ ఎంతవరకు చేస్తున్నాం అనేది వైరల్ అవుతాయి. అంతేగాని ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి నాకు వైరల్ అయిపోలా అంటే అది ఇస్తుంది, ఒక క్యాప్షన్ ఇస్తుంది, ఇగో నాకు వైరల్ క్యాప్షన్ ఇవ్వ అంటే ఇస్తుంది, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వ అంటే ఇస్తుంది. కానీ ఆడియన్స్కి అది అర్థం కాకపోతే వైరల్ కావు కదా. ఒక పీపుల్స్కి అర్థం కావాలంటే అది నీ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అలా స్క్రిప్ట్ రాసిన తర్వాత నువ్వు అందులో చేంజెస్ చేసుకోవాలా, చేంజెస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలా నీ టోన్లో చెప్పాలి. తర్వాత వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, ఆడియన్స్ లైక్ కొడతారు, షేర్ చేస్తారు, కామెంట్స్ పెడతారు. సో అలా ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అనేది బూస్ట్ చేస్తుంది. సో అలా వైరల్ అవుతాయి. అంతేగాని వైరల్ చేసే ఛాన్స్ లేదు అక్కడ. లైక్ మీ ప్రొఫైల్‌లో ఏమైనా రీల్ వైరల్ అయ్యి దానికి ఏఐ కారణం ఉందా? లైక్ ఏఐ బేస్డ్ ఏమైనా మీ రీల్ వైరల్ అయిందా? ఏఐ వల్ల నా రీల్ వైరల్ కాలేదు, కానీ ఏఐ టూల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసా విధానం అనేది ఒక రీల్స్ వైరల్ అయ్యాయి. ఓకే. సో అలా వైరల్ అయ్యాయి. అండ్ నేను ఏఐ టూల్స్ స్టార్ట్ చేయకముందు కొన్ని వీడియోస్ చేశా. సో చిన్న మీమ్స్ వీడియో చేసినాను నేను, అవి చాలా 9.5 10 మిలియన్స్ వెళ్ళిపోయింది. అలాంటి వీడియోస్ నేను చేసినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే వైరల్ అవుతాయి అవి, కానీ ఫాలోవర్స్ రావు, షేర్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఫాలోవర్స్ రావు, గ్రోత్ పెరగదు. సో మనం ఆడియన్స్కి ఎంతవరకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నామో అంతవరకు మనం గ్రో అవ్వలేం. లైక్ ఇప్పుడు మనకున్న జనరేషన్‌లో కొంతమంది క్రియేటర్స్ ఏఐ యూజ్ చేసినా కూడా ఫెయిల్ అవుతున్నారు. లైక్ ఎందుకు? వాళ్ళు చాలా టూల్స్ యూజ్ చేసేస్తారు. వాళ్ళు ఇంకా టూల్స్ పైన ఫోకస్ చేస్తారు తప్ప ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేయరు, ప్రాక్టీస్ చేయరు. ఏదో టూల్ వచ్చిందా, స్క్రిప్ట్ రాసినామా, ఇంకా 11 ల్యాబ్స్లో ఒక వాయిస్ టోన్ యాడ్ చేసినామా, ఏఐ జనరేట్ గూగుల్ జెమినీలో పోయి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి వీడియో జనరేట్ చేసినామా, పే చేసినామా, అయిపోయి వైరల్ అయిపోలా అనుకుంటారు. అలా కాకుండా మన ఓన్ వాయిస్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే కానీ వాళ్ళు ఇంకా కొందరు ఎట్లా అంటే వెంటనే వైరల్ అయిపోలా, 10 వీడియోస్ పెట్టేసినామా వైరల్ అయిపోలా అంతే అనుకుంటారు. అండ్ వైరల్ కావు. బేసిక్గా అయితే స్టార్టింగ్లో 100-200 వ్యూస్తోనే చాలామంది ఆపేస్తారు. అలా చేయకుండా ఒక మినిమం 100 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని, సో 100 డేస్ ఛాలెంజ్ ఒక మినిమం 3 వీడియోస్ అయితే పక్కా హిట్ అవుతాయి. హిట్ అయిన కొద్దీ సో మన ఫాలోవర్స్ పెరుగుతారు. సో ఇది నేను సజెస్ట్ చేస్తాను. ఎక్కువ స్టార్టింగ్లోనే డౌన్ అవ్వకుండా సో స్లోగా పెరిగితే పెంచుకొని గ్రో పెరుగుతూ ఉంటుంది. సో గివ్ అప్ చేయకుంటే బెటర్. స్టూడెంట్స్‌కి లైక్ ఏఐ త్రూ మనీ వచ్చేలా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఏఐతో చాలా అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఉంటాయి, అండ్ కంటెంట్ క్రియేషన్ వల్ల వస్తాయి, అండ్ ప్రాంప్ట్ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఇలా చాలా వేస్ ఉన్నాయి ఎర్నింగ్ చేసుకోవాలంటే. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా వేస్ వస్తున్నాయి. ఇంకా స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే మనీ ఎర్న్ చేసేటట్టు ఏఐ క్రియేట్ చేస్తుంది, అండ్ స్కిల్ బిల్డ్ చేసుకుని ఏఐ వల్ల మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంతేగాని ఏఐకి నేను ప్రాంప్ట్ ఇచ్చేసి లైక్ కొందరు ఏం చేస్తారు, నాకు ఇంత మనీగా షార్ట్ కట్లో ఒక 1 lakh ఇచ్చే ప్రాంప్ట్ ఇచ్చేసి అది ఏఐ ఇచ్చేది కదా. సో అలా అన్నమాట. కోడింగ్ లేకుండా ఏఐలో కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. బిల్డ్ చేసుకోదు. అది ఈ కోడింగ్ అనేది బేసిక్ అంతే, అంతేగాని మ్యాండటరీ ఏం కాదు. సో ఇప్పుడు ఒక ఓపాస్ అనే ఒక ఏఐ ఉంటుంది. సో అందులో వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి ఏదైనా ఏ పని కూడా కోడింగ్ లేకుండానే అవుతుంది. ఒక ప్రాంప్ట్ ఇంపార్టెంట్, స్ట్రాటజీ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, అంతేగాని కోడింగ్ అనేది బేసిక్ అంతే, మ్యాటర్ ఏం కాదు. మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటే ఏ పార్ట్స్లో రీసెర్చ్ చేస్తారు? మీరు చాలా టూల్స్ మీద వర్క్ చేసి వీడియోస్ చేస్తున్నారు కదా. సో మీ రీసెర్చ్ ఎంత డీప్గా ఉంటుంది? బిఫోర్ పోస్టింగ్ వీడియో షుడ్ బి లైక్ ప్రాపర్గా ఉండాలి, కరెక్ట్ అయి ఉండాలి. బికాస్ మిమ్మల్ని బేస్ చేసుకొని చాలా మంది అవి చూసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. సో మీరు దానికి రీసెర్చ్ ఎంతవరకు చేస్తారు? నేను ఫస్ట్ లైక్ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్ ఒక చూజ్ చేసుకొని, సో దానిపైన నాకు ఐడియా వచ్చేస్తుంది. సో ఐడియాని తీసుకెళ్ళి నేను ChatGPTకి అడుగుతా, లైక్ దీనిపైన నాకు ఒక స్క్రిప్ట్ ఇవ్వు, అది అర్థమయ్యేలా నేను రీల్ చేసేలా ఒక 30 seconds వరకు నాకు ఒక స్క్రిప్ట్ అంటే అది ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. అటు ఇటు తప్పులైనా కూడా నేను కరెక్ట్ చేసేసుకుంటా.
కరెక్ట్ చేసుకున్న తర్వాత నేను దాన్ని ఒక పీపుల్స్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. లైక్ మొత్తం చూసేసుకోవాలి కదా, స్క్రిప్ట్ మొత్తం చూసిన తర్వాత నేను ఆడియన్స్కి షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత నేను లాస్ట్కు పోస్ట్ చేసే టైంలో గూగుల్ జెమినీకి అడిగిస్తాను అనమాట. తమ్నెయిల్ నాకు డిజైన్ చేసి ఇలా బ్యాక్గ్రౌండ్ కావాలి, ఇట్లా నాకు డిజైన్ కావాలంటే గూగుల్ జెమినీ ఆటోమేటిక్గా తమ్నెయిల్ మీరు చూసే ఉంటారు నా వీడియోస్ తమ్నెయిల్స్ మొత్తం ఏ జనరేట్ ఉంటాయి. సో అలా అవి ఉంటాయి. మరి తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం నేను రాసాను, మొత్తం స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇది కనెక్ట్ ఓకే నా ఒపీనియన్ సరిపోదు కదా, సో సెకండ్ ఒపీనియన్ కోసం నేను పర్ప్లెక్సిటీ యూజ్ చేస్తాను. సో నేను ఈ 3 వెబ్సైట్స్ టూల్స్ అనేవి నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏఐ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా చాలా మంది. యాక్చువల్లీ మీకు ఈ క్వశ్చన్ అడగద్దు, బట్ డూ యూ థింక్ ఇస్ ఇట్ ఎ స్మార్ట్ వర్క్ ఆర్ చీటింగ్? అది ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అది క్యారెక్టర్ వచ్చింది కదా మనకు, స్టూడెంట్స్కి క్యారెక్టర్ వచ్చిన తర్వాత అది యూజ్ చేయడం చీటింగ్ కాదు కదా. చాలా మందికి చీటింగ్ అనుకునే వాళ్ళు ముందు క్యారెక్టర్ వచ్చిన తర్వాత చీటింగ్ చేస్తారని, చీటింగ్ కాదు కదా. సో ఇది కూడా అంతే, క్యాల్కులేటర్ లాగానే ఏఐ కూడా అంతే, ఒక లైఫ్లో ఒక పార్ట్ అంతే క్యాల్కులేటర్ లాగా. అంతేగాని చీటింగ్ కూడా చేయొచ్చు. ఎలా ఒక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరలో, సో నేను చదువుకోవాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ChatGPT ఉంది అడుగుతారు, నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి నేను చదువుకొని నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఈ మైండ్ సెట్ ఉంటుంది. అండ్ నేను స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలా, నాకు ఏ స్కిల్ మంచిదో చెప్పు అంటే అది ఇచ్చేస్తుంది అండ్ నేర్పిస్తుంది కూడా. సో ఇది స్మార్ట్. సో కొందరు ఏంటి కాపీ పేస్ట్ మెథడ్ యూజ్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ వచ్చే కొద్దీ నాకు షార్ట్ కట్స్ ఇచ్చేయి, నేను కాపీ పేస్ట్ చేస్తాను, నేను కాపీ పేస్ట్ బట్టి పెట్టేస్తారు. ప్లస్ ఇలా చాలా విధాలుగా ఇట్లా క్రియేటివ్మెంట్ అని తగ్గిపోద్ది స్టూడెంట్స్కి. సో ఇలా కూడా ఉంటారు అనమాట. ఇప్పుడు నార్మల్గా హ్యూమనైజ్ ప్రకారంగా కొంతమంది ఏఐ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు కదా, సో అది చేసిన తర్వాత దట్ ఈస్ డన్ విత్ ఏఐ అని చెప్పి చెప్పడం ఎంతవరకు ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వీడియో క్రియేట్ చేశాను బేస్డ్ విత్ ఏఐ. సో నేను ఆ వీడియో క్రియేట్ చేసిన తర్వాత లైక్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు టెల్ పీపుల్ దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ విత్ ఏఐ, అది ఏఐ ద్వారా చేశాను అని డిస్క్లోజ్ చేయాలా మనం పీపుల్కి? అవును, అది అంటే డిస్క్లోజ్ ఎంతవరకు చేయాలి అంటే మన లైఫ్లో డైలీ లైఫ్లో అది మెయిన్ రోల్ ప్లే చేస్తే డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. పూర్తిగా కంటెంట్ క్రియేషన్ దాని వల్లే అవుతుందంటే అది డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అది అక్కడ హ్యూమన్ బ్రెయిన్స్ అనేది చాలా డౌన్ అయిపోతుంది కదా. సో క్రియేటివ్మెంట్ తగ్గిపోద్ది అక్కడ. హ్యూమన్ 0.01% కూడా ఉండదు కదా, మొత్తం ఏఐ చూసిన తర్వాత మనం ఎందుకు ఇంకా. సో ఆ టైంలో మాత్రం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. మీ ప్రకారంగా ఫ్యూచర్లో హ్యూమన్ బ్రెయిన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా, లేకపోతే ఏఐ క్రియేటర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా? ఏ అనేది ఫేస్ మాత్రమే ఇంపార్టెన్స్, అంతేగాని హ్యూమన్స్ కున్న ఎమోషన్స్, ఫీలింగ్స్, స్టోరీ అనేది ఏ అనేది రిప్లేస్ చేయలేదు. ఏ క్రియేటర్స్ ఎక్కువ అవుతారా ఫ్యూచర్ లో హ్యూమన్ క్రియేటర్స్ కన్నా? అవ్వచ్చు, చాలా అవ్వచ్చు. అప్పుడే కదా మనం డిస్క్లోజ్ చేయాల్సిన టైం వస్తుంది. ఇప్పుడు ఆ ఏ పక్కన పెట్టుకోండి, లైక్ ఒక ఫ్రెండ్ లాగా యూజ్ చేసుకొని ఏఐని మనం కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి, ఏ వర్క్ స్టార్ట్ చేయాలి తప్ప మొత్తం దానికి 100% ఇచ్చేసి నువ్వే చేసే మొత్తం అనే టైప్లో రాకూడదు మనం. ఈ ఓవరాల్ జర్నీలో మీ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ యూజింగ్ ఏఐ కానీ ఏదైనా పాయింట్లో మీరు డౌన్ అవుతారు కదా, ఆబ్వియస్లీ ఒక జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత డౌన్ ఫాల్స్ ఉంటాయి. సో మీరు ఎక్కడ ఫేస్ చేశారు, ఏ పాయింట్లో ఫేస్ చేశారు? కొత్త కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ వ్యూస్ వచ్చేది. ఒక మినిమం 50 రిలీజ్ చేసినా కూడా ఒక్క ఫాలో రాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఫాలో కొట్టకపోవు. నా టఫెస్ట్ ఫేజ్. అండ్ ప్లస్ నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చుట్టూ ఎవరు లేకపోవు. అండ్ కంటెంట్ క్రియేషన్ అంటే చాలా మంది తెలియదు మా సైడ్ అయితే, ఏదో టిక్టాక్ వీడియోస్ అనుకుంటారు, ఇంకేమనుకుంటారు అంటే చూసి నవ్వేవాళ్ళు, కంటే అరే ఇది రీల్స్ చేస్తున్నారా, టిక్టాక్ వీడియోస్ చేస్తున్నారా అనేవాళ్ళు. లైక్ చాలా మంది తెలియదు కదా. సో పక్క విలేజ్ పోయినా కూడా అక్కడ ఏమన్నా షాప్కి వెళ్తే లేకుంటే ఎక్కడ ఫుడ్ తింటే చూసి నవ్వేవాళ్ళు. ఇది నాకు చాలా టఫెస్ట్, చాలా బాధ, వాళ్ళు లోన్లీ ఫీల్ వచ్చేది అనమాట. ఆన్లైన్లో ఏ యూజ్ చేయడం వల్ల మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ మిస్ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ అవుతుందా? అవును, ఫ్యూచర్లో దానికి చాలా రిస్క్ ఉంది. ఎలాన్ మస్క్ అన్నారు కదా, ఏఐ అనేది మనం ఆలోచించిన దానికంటే చాలా డేంజరస్ అని. ఇప్పుడు గ్రూక్ అనే ఒక ఏఐ ఉంది, అది ఎందుకు కనిపెట్టారు? ఫోటో లేదా వీడియో జనరేట్ చేయడానికి, ప్లస్ మనం క్లిక్ చేసిన ఒక ఫోటోలో అంటే ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని స్కామర్స్ వేరే రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేస్తున్నారు. ఎట్లా అమ్మాయిల బట్టలు రిమూవ్ చేయడం కానీ, చిన్నపిల్లల బట్టలు రిమూవ్ చేయడం కానీ, వాళ్ళు చూస్తూనే ఉన్నాం హీరోయిన్స్ ఎట్లా అవుతున్నారు, ఫేస్ మార్పింగ్, ఇట్లా చాలా రిస్క్. ఇప్పుడు ఫ్యూచర్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ మా విలేజ్ ఉంది,
నేనే మా నాన్నకు చదువుకోలేడు ఎక్కువ. మా డాడీకు నేను నేర్పించేసా, వాట్సాప్ నేర్పించేసా. సో నేను వీడియో కాల్ చేస్తాను కాబట్టి వాట్సాప్ నేర్పించేసా. సో ఏఐ యూజ్ చేసి ఒక స్కామర్ నా ఫోటో ఎలాగో ఇన్స్టాగ్రామ్లో దొరుకుతుంది, ఫోటో తీసేసుకొని దాన్ని జనరేట్ చేసి అసలు లైక్ ఒక బ్లడ్ నెత్తికి పలగొట్టేసినట్టు బ్లడ్ కారుతూ ఉంటుంది. వీడియో కూర్చో కూర్చొని మాట్లాడుతుంటాడు. నా వాయిస్ అంటారా, ఎక్కడో ఒక ప్లేస్లో నా గ్రూప్లో కానీ లింక్స్ వస్తూ ఉంటాయి, స్కామ్స్ పంపిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు లింక్స్ నేనే అనుకోకుండా లింక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ ఎక్కడో ఒక ప్లేస్లో నా వాయిస్ రికార్డ్ పంపొచ్చు కదా, నేను వాయిస్ దొరికిపోద్ది కదా. సో అదే ఒక 11 labsలో కానీ ఏదో ఒక A2లో పే చేసిన తర్వాత మన వాయిస్ క్లోన్ అనేది ఇచ్చేస్తుంది. సో అదే క్లోన్ని మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఒక వాయిస్ అనేది జనరేట్ చేసేయచ్చు. ప్లస్ అవి రెండు వీడియో అనేది వాయిస్ అనేది మనం ఇచ్చేస్తుంది. సో అది క్రియేట్ చేసిన తర్వాత స్కామర్ మా డాడీ పంపించేస్తాడు. మా డాడీ ఫార్మర్ కాబట్టి ఓపెన్ చేస్తాడు. అందులో ఏముంటుంది, డాడీ హెల్ప్ మీ, నన్ను కిడ్నాప్ చేస్తారు, కట్ అంతే. మా డాడీ నా బ్లడ్ వస్తుంది కాబట్టి టెన్షన్ పడిపోతాడు. నేను ఇప్పుడు పాడ్కాస్ట్ ఉన్నా, మా డాడీ ఫోన్ చేస్తాడు, నా ఫోన్ ఎక్కడ సైలెంట్లో ఉంది, నేను ఫోన్ లేదు నిజమే అనుకుంటాను, మా డాడీ నిజమే అనుకుంటాడు. సో అప్పుడు వెంటనే స్కామర్ కాల్ చేస్తాడు. స్కామర్ కాల్ చేసి మీ డాడీ మీ కొడుకుని కిడ్నాప్ చేస్తాం, సో ఒక 10 lakhs కావాలి, లేకుంటే 50 lakhs పంపించేయండి. మా డాడీకి ఎట్లా ఫోన్పే కానీ లేకుంటే ఎవరో ఫోన్పేలో ద్వారా పంపించేస్తారు. నేను పాడ్కాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత డాడీ ఏమైంది కాల్ చేశాను అంటే, నేను కిడ్నాప్ చేశారు కదా, ఏమైంది ఇట్లా బాగున్నావా అంటే, బాగానే ఉన్నా, ఏమైంది అంటే అట్లా ఎవరో బ్లడ్ కారుతున్నట్టు నీకు నెత్తి మీద పలగొట్టినట్టు వచ్చిందా వీడియో అంటే, అది మిస్యూజ్గా రిస్కే కదా, అది చాలా పెద్ద రిస్క్ కదా. ఇలా ఫ్యూచర్లో మన బెనిఫిట్ కన్నా స్కామర్స్కి హ్యాకర్స్కి అనేది చాలా అడ్వాంటేజ్ పెరిగిపోతుంది. ఇలా చాలా రిస్క్ ఉన్నాయి. మీరు డైలీ లైఫ్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, మీరు యూజ్ చేసిన సింపుల్ ఫార్ములా ఏంటి ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవడానికి, లైక్ సింపుల్ వే ఆఫ్ క్రియేటింగ్ ప్రాంప్ట్? ఫస్ట్ రోల్, తర్వాత క్రియేటివ్ లైక్ కాన్సెప్ట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్. లైక్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్ కంటెంట్ క్రియేటర్ అవ్వడానికి, లైక్ ఏఐ బేస్డ్ ప్రాపర్ కంటెంట్ క్రియేటర్ అవ్వడానికి లైక్ అన్పెయిడ్ టూల్స్, ఫ్రీ టూల్స్ ఉంటాయి కదా, ఫ్రీ టూల్స్ సరిపోతాయి లేకపోతే పెయిడ్ టూల్స్ పర్చేస్ చేసుకోవాలా? బిగినర్స్ కి ఫ్రీ టూల్స్ యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే అప్పటికి బిగినర్స్ కి చాలా మంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది ఫ్రీగానే ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు ఎక్కువ శాతం. అయితే జాబ్స్ చేసే వాళ్ళు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మేనేజ్ చేసుకోలేరు కంటెంట్ క్రియేషన్, ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో స్టూడెంట్స్ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి స్టార్టింగ్ నుంచి ChatGPT, గూగుల్ జెమినీ ఇట్లా ఫ్రీ వర్షన్లు ఉంటాయి. అది బేసిక్గా ఐడియా స్క్రిప్ట్, బేసిక్ వీడియో ఎడిటింగ్ ఇచ్చేస్తుంది. సో అలా స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ డైరెక్ట్ మనకు టైం సేవ్ అవ్వాలంటే పెయిడ్ టూల్స్కి వెళ్ళడం చాలా బెటర్. ఇనిషియల్గా ఫ్రీ టూల్స్ సరిపోతాయి. నేను కూడా ఇప్పటికనే కాదు, ఒక 30 followers ఉన్నప్పుడు, 30K followers ఉన్నప్పుడు నేను ఫ్రీ వర్షన్లోనే నేను ఇక్కడ వచ్చా. సో ఇప్పుడు అంటే నాకు అంటే నేను ఫార్మింగ్ అండ్ ప్రమోషన్స్ ఉండడం వల్ల ఫాస్ట్గా అయిపోవాలని నేను పెయిడ్ టూల్స్కి వచ్చాను. మీరు లైక్ వాట్ ఆర్ ద 3 tools దట్ యూ యూజ్ డైలీ, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన 3 tools? ఆల్రెడీ నేను చెప్పాను మీకు, లైక్ అంటే ఐడియాకి, స్టోరీకి, స్క్రిప్ట్కి ChatGPT యూజ్ చేస్తా, thumbnail కోసం గూగుల్ జెమినీ, సెకండ్ ఒపీనియన్ కోసం పర్ప్లెక్సిటీ. ఈ 3 tools ఎక్కువ యూజ్ చేస్తా. వేరే అయితే ముందు నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయకుండా ముందు ఈ వెబ్సైట్ యూజ్ చేసినాను, 11 labs, గ్రూప్, అలాంటివి చాలా ఎక్కువ యూజ్ చేస్తా. అండ్ బీరోల్స్ కోసం గూగుల్ జెమినీ ఎక్కువ యూజ్ చేస్తా. మీరు ఏమైనా టూల్స్ లైక్ ది బెస్ట్ అని సజెస్ట్ చేస్తారా, అంటే ప్రెసెంట్ వర్క్ ఈజీగా అయిపోవడానికి కానీ? నేను యూజ్ చేసేది ChatGPT ప్లస్ గూగుల్ జెమినీ. ఈ అండ్ పర్ప్లెక్సిటీ ఇంపార్టెంట్ చాలా. అది ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా సజెస్ట్ చేస్తుంది, పర్ప్లెక్సిటీ ప్లస్ గూగుల్ జెమినీ. లైక్ బిగినర్స్ ఏఐ యూజ్ చేసినప్పుడు చేసిన ఎక్కువ మిస్టేక్స్ ఏంటి? వాళ్ళు చాలా టూల్స్ యూజ్ చేస్తారు అండ్ ప్రాక్టీస్ ఉండదు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టరు, ఏదో కాపీ పేస్ట్ మీద చేసేస్తారు. ఒకరిని చూసి అంటే ఒక క్రియేటర్ని చూసి అలా మనం చేసిద్దామని కెమెరా ముందుకు రారు. ప్లస్ టూల్స్ యూజ్ చేస్తారు, 11 labs, గూగుల్ జెమినీ, ChatGPT యూజ్ చేసి మొత్తం ఏ టూల్స్ మీద డిపెండ్ అయిపోయి 100 to 100% డిపెండ్ అయిపోయి వీడియో జనరేట్ చేసుకొని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. అలా చేయకూడదు అనమాట. మీరు లైక్ కంటెంట్ క్రియేషన్ ఏఐ బేస్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? లైక్ డూ యూ హ్యావ్ ఎనీ బ్యాడ్ స్టోరీ బిహైండ్ ఇట్ ఆర్ ఎనీ గుడ్ స్టోరీ? ఏమైనా ఫేస్ చేయడం వల్ల మీరు అసలు కంటెంట్ క్రియేషన్ ఏఐ త్రూ స్టార్ట్ చేశారా? నేను స్టార్టింగ్లో నేను జాబ్ చేస్తాను అనమాట, వీడియో ఎడిటర్ జాబ్ చేస్తాను. సో అది ఎలా అంటే అక్కడ చుట్టూ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో మేము కూడా రీల్ చేస్తాం అనమాట, రీల్ చేసేవాళ్ళం.
సో నాకు అప్పుడు నేను కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ డిప్రెస్గా ఉండేవాడిని. ఎవరు అక్కడ ఎట్లా ఉంటారంటే హైదరాబాద్ అంటే అక్కడ మొత్తం లోకల్ వాళ్ళు అనమాట, మొత్తం హైదరాబాద్ పాష్ ఉండేటోళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే నన్ను చూసి ఇట్లా వీడెందుకు డిప్రెస్గా ఉంటాడు, లైక్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చూసినాం. సో అందులో ఆ డైరెక్టర్ ఏమనుకున్నాం అంటే, నా ఫ్రెండ్ డైరెక్టర్, పర్మిషన్ తీసుకున్నాం అంటే హెచ్ఆర్ మొత్తం పర్మిషన్ తీసేసుకున్నాం. లైక్ యోగేష్ ఇట్లా మిక్కి మెయిన్ రోల్ ప్లే చేస్తాడు ఫ్రెండ్స్ లాగా. సో నాకు తెలియకుండా వేరే అంటే ఎవరో వాళ్ళు అన్నారు అనమాట, వీడికి యాక్టింగ్ రాదు, ఎందుకు వీడిని టైం వేస్ట్ చేసుకుంటారు, వీడ వద్దు, వేరే ఎవరైనా చూసుకో అంటే ఆ డైరెక్టర్ అన్నాడు, యా లేదు నేను యోగేష్తో చేస్తాను అంటే, ఓకే డా తీసేసుకున్నాం, ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాం. సో అక్కడ మిస్టేక్ ఏంటంటే మాకు సరిపోయిన బడ్జెట్ అండ్ ఏం కూడా లేకపోవు కాబట్టి అది ఫెయిల్ అయింది. ప్లస్ రీల్స్ చేసేవాళ్ళం కాబట్టి ఆ రీల్స్లో అందరూ మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ యాక్ట్ చేసేవాళ్ళు, కానీ నన్ను యాక్ట్ చేయకపోవు. ప్లస్ నన్ను అందులో నేను తీస్తా, నేను కూడా ప్లే చేస్తా, నేను కూడా యాక్ట్ చేస్తా అంటే వద్దాకు. సో నాకు అనిపించేది, నన్ను ఎందుకు ఇంత డిస్కరేజ్ చేస్తున్నారు, నన్ను కూడా ఎందుకు ఇంత లో ఫీల్ చేస్తున్నారు అనిపించేది. తర్వాత నేను రిజైన్ చేసిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను ఫార్మింగ్ రీల్స్, తర్వాత ఫార్మింగ్ రీల్స్ చేస్తుంటే నాకు వైరల్ కాపు, ఏం చేద్దాం ఏంటంటే ఒక నాకు లవ్ స్టోరీ వీడియోస్ స్టార్ట్ చేద్దాం, లవ్ స్టోరీ ఫెయిలింగ్. సో ఒక్క వీడియో క్లిక్ అయిపోయింది, బాగా వైరల్ అయింది. దానివల్ల ఓకే వైరల్ అవుతున్నాయి, ఈ కాన్సెప్ట్ ఆడియన్స్కి బాగా నచ్చుతున్నాయి కాబట్టి వైరల్ అవుతున్నాయి కదా, సో దీనిపైన చేద్దాము అని చాలా చేసినాం. ఓకే బాగానే ఉంది, నడుస్తుంది. అయితే నేను రీసెంట్గా ఒక 1 month బ్యాక్ హైదరాబాద్ వచ్చి నా ఎంప్లాయీకి అడిగాను అనమాట, నేను నడుస్తుందిరా ఆఫీస్లో, అరే నీ టాపిక్ తీస్తున్నారా, ఏదో చెప్తే రీల్స్ చేస్తున్నాడు, వాడికి పని పెట్టలేదు అంటే నాకు చాలా బాధ చేసింది. అన్నాడు, అరే ఇట్లరా అసలు ఎంకరేజ్ చేయాలి కానీ ఇట్లా చేస్తే తప్పు కాదంటే, ఏం కాదు మాకు గివప్ ఇవ్వకు చేస్తాం అన్నట్టు. ఆ రోజు లోన్లీగా ఫీల్ అయ్యే బాధ వేసింది నాకు. ఓకే ఇలా చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు, సో వాళ్ళ అగైన్స్ అంటే వాళ్ళు చేసే రీల్స్ మనం కూడా చేద్దాం, కానీ కొంచెం డిఫరెంట్గా చేద్దామని. సో ఈ ఏఐ టూల్స్ బేస్ చేసుకొని ప్లస్ అవి యూజ్ చేసి ఈ వెబ్సైట్ యూజ్ఫుల్ వెబ్సైట్స్, సో ఆడియన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ఈ రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉందంటే వాళ్ళకంటే ఫాలోయింగ్ నాకే ఎక్కువ ఉంది. సో అందులో నేను బాగా సక్సెస్ అయినా అనుకోవచ్చు. వాళ్ళు నాకు ముందు నా స్టోరీ చూసేవాళ్ళు, నవ్వుకునే వాళ్ళు, ఇప్పుడు నా అన్ఫాలో కొట్టేశారు చూడలేక. నాకు అప్పుడు అదే మంచిగా అనిపిస్తుంది, ఓకే నైస్ బాగుంది. చెప్పండి, పాడ్కాస్ట్ కి పిలిచారు నన్ను చెప్పండి. చెప్పేసారు. మీరు లైక్ బిగ్గెస్ట్ నెగిటివ్ కామెంట్ ఫేస్ చేసింది ఇప్పుడు? ఆబ్వియస్లీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నెగిటివ్ ఫుల్ డంప్ చేస్తారు మన పైన. సో మీకు ఏ కామెంట్ మీకు అసలు నచ్చంది? నెగిటివ్ కామెంట్స్ అంటే నేను ఏఐ ఎప్పుడైతే యూస్ఫుల్ టాపిక్ స్టార్ట్ చేశానో ఎక్కువ నాకు నెగిటివ్ కామెంట్స్ రాకపోవు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి నాకు రాకపోవు. సో నేను పాత వీడియో చేస్తున్నా కదా, సో ఆ టైంలో నేను అమ్మాయిల పైన బాగా వీడియో చేసేవాడిని. వాళ్ళందరూ నాకు అమ్మాయిలందరూ నా మెసేజ్ డిఎం వచ్చి, ఎందుకు అన్నయ్య నా మీద పడుతున్నావు, మా మీద ఎందుకు పడుతున్నారు, అబ్బాయిలు కూడా చీటింగ్ చేస్తారు కదా, అసలు వాళ్ళ మీద తీయండి కదా, నా మీద ఎందుకు చేస్తున్నారు, నాకు అట్లా బాధ చేసేది. కానీ నాకు అమ్మాయిల నుంచి ఎట్లా మాట్లాడాలి అర్థం కాకపోవు కదా. సో ఓకే కంటెంట్ చేంజ్ చేద్దాం. ప్లస్ ఈ కామెంట్స్ లైక్ నాకు ఆన్లైన్ ఇట్లా వ్యూస్ అంటే రీల్స్కి కామెంట్స్ కాకుండా నాకు బయట విలేజ్లో కానీ ప్లస్ నా సరౌండింగ్లో కానీ ఇట్లా చాలా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ వినిపించేవి. సో నాకు అక్కడ చాలా బాధ చేసేది. నాకు అమ్మాయిల మీద రీల్స్ చేసేవారు కదా, మీకు ఏమైనా స్టోరీ ఉందా చేయడానికి? లైక్ నా ఫ్రెండ్స్ ఎలా అంటే అమ్మాయి మెసేజ్ చేసేది, సో బాధ వేసేది వాళ్ళకి. అంటే అమ్మాయిలే అమ్మాయి కాబట్టి అలా చెప్పకూడదు. నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి అయితే ఒక అతను ఉన్నాడు. సో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఫోన్ ఉండకపో ఆమె దగ్గర, ఫోన్ ఉన్నా కూడా కాల్ చేయకపోవు. కాల్ చేసి అతను కాల్ చేసినప్పుడు నవ్వుకుంటూ మాట్లాడేటోడు, లేకపోతే చేయకపోకుండా ఒక్కరోజు కాల్ చేసిన తర్వాత 5 days 10 days కాల్ చెప్పు. అప్పుడు మా దగ్గరకు వచ్చి, అది కాల్ చేస్తలేదు మామ, బాధ చేస్తుందిరా అంటే ఆ డ్రింక్కి అలవాటు అయిపోతుండే. తర్వాత మామ లైట్ తీసుకో, ఎందుకు ఇట్లా బాధపడతావు, లైట్ తీసుకో వదిలే అంటే అయిపోయా. ఓకే వదిలేస్తాను నేను, కన్ఫర్మ్ నేను స్టిక్ ఉంటే. తర్వాత నెక్స్ట్ డే కాల్ వచ్చేది, బాగున్నా బేబీ ఇలా మాట్లాడుతుండే అనమాట. దానిపై నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చిండే. ప్లస్ 2 మధ్యలో ఏదో మూవీ వచ్చింది కదా, రౌడీ బాయ్స్ అదేనా, కన్నా ఏదో మూవీ ఉంది కదా,
అనుపమ అండ్ ఏదో ఉంది కదా, అంటే అందులో కన్నా అనుకుంటా, కన్నా ఏదో ఒక మూవీ చూసిన తర్వాత దాన్నే మనం ఎగ్జిక్యూట్ చేస్తామా, చెప్పు కన్నా, లవ్ యూ కన్నా అలా చిరాకులు వేసేది. ఎందుకురా మనకు అసలు, నేను సరౌండ్ మా ఫ్రెండ్స్ చాటింగ్ ఒక్కొక్కసారి చూసేవన్నమాట. సో దీనిపైన టాపిక్స్ చేద్దాం ఒకసారి, వైరల్ అయితే ఏమో ట్రై క్లిక్ అయిపోయాను అనమాట. బాగా బాగా వైరల్, అబ్బే వైరల్ అయ్యాను నా రీల్స్ లో. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏదైనా మంచి వీడియోస్ చేస్తున్నారు కాబట్టి నార్మల్గా ఉన్న టైంలో యూ విల్ బీ స్క్రోలింగ్ యువర్ ఓన్ రీల్స్ డౌన్, కిందకి వెళ్ళి చూడడం, అంటే నా వీడియోస్ పాతవి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి కంపేర్ చేసుకుంటూ ఉంటాయి. సో అలా చేసిన నీకు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అనిపించేది నాకు, చాలా చెప్పేలాగా అనిపించేది. అసలు ఈ టాపిక్ పైన నేను వీడియో చేసా, అది కరెక్టే, నన్ను కామెంట్ చేసిన వాళ్ళు అది కరెక్టే, చిల్ల సారీ ఇలాంటి వీడియోస్ ఎందుకు చేసిన అలా అనిపించేది. అండ్ దాన్ని డిలీట్ చేసి నా పేజ్ గ్రోత్ తగ్గిపోద్ది, డౌన్ అయిపోతుంది. సో దాన్ని ఏం చేయలేని పోయా, అచీవ్ చేద్దామా అంటే కూడా కొంచెం డౌన్ వెళ్ళిపోతాయి. నా ప్రజెంట్ ఉన్న రీల్స్ కి దానికి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఏం చేయలేక దాన్ని. కానీ అవి వైరల్ రీల్స్ అయినాయి. సో దాని వల్ల నా గ్రోత్ పెరిగింది. సో దాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. ముందు నేమ్ ఇదే ఉండేదా? ఆ రీల్స్ చేసినప్పుడు కూడా మీ ప్రొఫైల్ నేమ్ ఇదే యోగి ఉండేది, యోగి అనే ఉండేది. ఓకే, ఇప్పుడు రీల్స్ అలానే ఉన్నాయి కింద. అంతే. ఓకే, అయితే చూస్తాను నేను. మీలానే ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్, అండ్ బికాజ్ అది భూమిలో ఉంది కాబట్టి, సో నేను కూడా ఏ బేస్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే మీరేం సజెస్ట్ చేస్తారు? స్టార్టింగ్ నుంచి నా ఫ్రెండే, ఓకే నేను కూడా చేస్తారా అంటే, చెయ్యరా పర్లేదు నేను గడి చేస్తాను అంటే, ఏం చేయాలి చెప్పా అంటే, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నీకు అంటే నువ్వు నాలాగా చేయి, నేను పర్లేదు నేను ఏమన్నాను, కానీ నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో చెయ్యి అన్నాను. ఓకే నేను దీంట్లోనే చేస్తాను అంటే, చెయ్యి మరి అంటే, నెక్స్ట్ డే ఒకరోజు చేశాడు, కెమెరా ఆన్ చేసాడు, చేన్లోకి వెళ్ళిపోయి చేశాడు. చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏమైందో ఫేస్లెస్ వీడియోస్ స్టార్ట్ చేశాడు. ఏమైందంటే కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అన్న, బాగాలేదు, పర్లేదురా అట్లానే వస్తాయి, నాకు కూడా వచ్చినాయి, అట్లా చేసి డౌన్ అయిపోతే ఎట్లా, గివోపీ చేద్దాం అంటే. తర్వాత ఫేస్లెస్ ఛానల్ స్టార్ట్ చేసిండు. తర్వాత అన్న చాట్ జిపిటీకి ఎట్లా ఆడాలో ప్రాంప్ట్ నేర్పించినాడు. చాట్ జిపిటీ టూల్స్ చెప్పిన, గూగుల్ జెమిని, చాట్ జిపిటీ, ఇలా ఒక 5 టూల్స్ చెప్పిన తర్వాత అవన్నీ డౌన్లోడ్ చేసేసుకొని వాటితోనే ఇక కంటెంట్ స్టార్ట్ చేశాడు. కాపీ పేస్ట్ మెథడ్ వాడు అది చేస్తున్నాడు. సో నేను కూడా దాన్ని ఏఐ బేస్ చేసుకొని చేస్తా. సో నేను ఫేస్ తోని నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా కదా, దాన్ని కాపీ చేసుకొని వాడు ఏఐతోనే చేసేస్తాడు. సో అందులో మిస్టేక్ చేయదన్నమాట. ఒక 16-18 years వాళ్ళు ఇందులోనే ఎలా అంటే ఒక 10 minutes పోస్ట్ చేస్తారు. సో నేను తక్కువ టైంలోనే వైరల్ అయిపోవాలా, లేకపోతే డౌన్ అయిపోతా. 20 reels అప్లోడ్ చేస్తాను, ఒక్క రీల్ కూడా సక్సెస్ కాదు అనుకోండి, ఇక ఆపేస్తా. కరోనా వచ్చిన తర్వాత నేను వీడియో ఎడిట్ చేయడం మానేసా, పోస్ట్ చేయడం మానేసా. ఆ పేజ్ ఎటు పోయిందో తెలియకపోవు, నాకు నంబర్ ఉంది అంతే, కానీ ఒక ఛానల్ ఉందని గుర్తుంది. అండ్ మధ్యలో నేను ఆ పేజ్ అమ్మేద్దామని చూసా. ఎంత స్టోరీ పెట్టేసిన అన్నమాట, సేల్ అమ్మేద్దామని చూసా. 40 followers ఉండే. అయితే తర్వాత ఏంటంటే నేను పోస్ట్ చేయకపోవు కదా, అందరూ అన్ఫాలో కొట్టేశారు. 3 years 4 years నేను పోస్టే చేయలేదు. సో చేయకపోతే అందరూ అన్ఫాలో కొట్టేసి లాస్ట్కు 15K దగ్గర ఆగారు. 15K దగ్గర అయిన తర్వాత నేను ఒక ఆఫీస్లో జాయిన్ అయిపోయా. జాయిన్ అయిన తర్వాత అక్కడ నేను చూసేది ఏంటంటే, అరే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే రీల్ చేస్తూ మనీ ఏం చేస్తున్నారు, అరే మనకు కూడా చాలా ఉండే కదా ఫాలోవర్స్, అప్పుడు మనకు తెలియకుండా ఎంత చేసిన. అప్పుడు అనుకున్నా నేను స్టార్ట్ చేద్దాం, ఓకే నా పేజ్ని ఇంకా చచ్చిపోయింది కదా, ఇంకా బతికిద్దాం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు టైం ఉండకపో, ఎలా మార్నింగ్ హైదరాబాద్కి వచ్చి లేజినెస్ బాగా పెరిగింది. 10కి ఆఫీస్ ఉండేది. సో 9కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి పోయి వీడియో ఎడిటింగ్ చేసి నైట్ అయ్యేది. ఇక 7, 8 మొత్తం ఫ్రెండ్స్ అంటే ఎంప్లాయీస్ అంటే 9, 10 అయ్యేది. మొత్తం ఎట్లా ఉందంటే వర్క్ స్ట్రెస్ ఉండేది, చాలా ఇబ్బంది. అంటే వర్క్ అంటే ఎట్లా ఉండేది అంటే బరువు ఉండేది పే మొత్తం. కంటెంట్ అంటే కన్సిస్టెంట్ ఉండకపో. సో ఓకే టైం లేదు కదా వదిలేద్దాం, తర్వాత చూసుకుందాం అనుకున్నా. తర్వాత నాకు ఏమైందంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నా హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. అదైన తర్వాత నేను జాబ్ రిజైన్ చేసేసాను. జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేసేసాను అనమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత
చచ్చిపోయిన పేజ్ కాదు, మళ్ళీ బతికేయాలంటే ఇక కొంచెం ఇక ట్రై దానికి చేయాలి ఆక్సిజన్ ఒకటి. ఇవ్వాలి, దానికి అవును. మెడికల్ ఇవ్వాలి, మెడిసిన్ ఇవ్వాలి కదా. సో దాన్ని నేను కంటిన్యూస్గా పోస్ట్ చేశాను. ఏం కాదు, ఏ టాపిక్ అయినా పర్లేదు. మా ఫార్మింగ్ ప్రాబ్లమ్స్ గురించి, మా విలేజ్ ప్రాబ్లమ్ గురించి మొత్తం షేర్ చేసుకున్నాను అందులో. ఒక్కటి ఓకే చచ్చిపోయింది మొత్తం ఎట్లా అయిందంటే ఇది అయిపోయింది కదా, దీంతో ఇది వైరల్ అవుతలేవు, ఇంకో కొత్త పేజ్ స్టార్ట్ చేద్దామని ఇంకో కొత్త పేజ్ స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ ఒక నా ఎంప్లాయీ అంటే నా కొలీగ్ అతను. సో అతను అన్నాడు, లేదురా కొత్త పేజ్ స్టార్ట్ చేయకు, అదే పేజ్ని కంటిన్యూ చేయి, ఏదో ఒకటి క్లిక్ అయితే ఒక 100 అతని మోటివేషన్ నాకు మొత్తం 100 వీడియోస్లో ఒక రీల్స్లో ఒకటని క్లిక్ కాదు అయినప్పుడు అది నిజంగా తర్వాత ఒక గ్రోత్ పెరుగుతుంది అప్పటి నుంచి. అంటే అదే పేజ్లో స్టార్ట్ చేశాను. నేను నార్మల్గా మా విలేజ్లో ఒక ఎలా అంటే డౌన్లో ఉంటుంది మా ఊరు. సో వర్షాకాలము, సో రివర్ పారుతున్నాడు ఇట్లా, వాటర్ మొత్తం మా ఊళ్ళోకి వచ్చేస్తాయి. సో అక్కడ మా శ్మశానం ఆటం ఉండేదంట, దాన్ని ఏమంటారు అబ్బా, శ్మశానం తెలుగు. అయితే నేను నార్మల్గా షూట్ వేసేటప్పుడు మా ఫ్రెండ్ గారు పెద్ద నాన్న ఒక సౌండ్ వేసాను అనమాట. చచ్చిపోయినా సో సమాధి అనేది వాటర్లో ఉంది. సో పెద్ద నాన్న యాన్న ఒక ఫన్నీ వేలు అన్నాడు. సో బాగుంది కానీ పోస్ట్ చేసాను, దాన్ని ఎక్కువ ఏం పెట్టుకోలేదు, క్యాప్షన్ కూడా ఇవ్వలేదు. పొద్దున్న లేచి చూస్తే 5 lakhs వ్యూస్ వచ్చేసినాయి. అది వావ్, ఇది క్లిక్ అయిపోయింది, ఇది ఒక్కటి చాలు, దీని నుంచి నేను స్టార్ట్ చేయాలి అనుకుని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అసలు నేను ఆ వీడియో నుంచి నేను వెనక్కి కూడా తిరిగి చూడలేదు, అన్ని వేరే అయిపోతాయి. సో బిగినర్స్కి ఇదే రికమెండ్ చేస్తాను, గివ్ అప్ వేయకుండా కంటిన్యూ చేస్తే ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. ఇన్ని డేస్ నుంచి మీరు ఏఐతో వర్క్ చేస్తున్నారు కదా, నార్మల్గా ఏఐ పక్కన పెట్టి ప్రాక్టికల్గా మాట్లాడితే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎంత ఏ ఉన్నా హ్యూమన్ ఎమోషన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, హ్యూమన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ కన్నా హ్యూమన్ స్కిల్ ఏది ఇంపార్టెంట్? ఎమోషన్స్ ప్లస్ అండ్ క్రియేటివిటీ, ఇంపతి, ఇవి చాలా ఏఐ రిప్లేస్ చేయలేదు కదా. సో హ్యూమన్కు ఉన్నంత టాలెంట్, బ్రెయిన్ అనేది అండ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేది ఎప్పటికీ ఏ అనేది రిప్లేస్ చేయలేదు. ఏం కూడా క్రియేట్ చేసిన హ్యూమన్సే కదా, ఆబ్వియస్లీ. అంటే హ్యూమన్ లేదు ఏ క్రియేట్ కదా. సో అలా ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఏఐ చాలా నమ్ముతున్నారు, అంటే అది ఫ్లూక్లో నమ్ముతున్నారా లేకపోతే మనకు తెలియదు, బట్ ఏఐ అంటే మనకి పన్స్ ఫాస్ట్గా చేసేస్తుంది అని అనుకుంటున్నాం. సో మీరు ఏఐ కోసం జెన్జీ కిడ్స్కి ఇవ్వాలన్న ఒక ట్రూత్ అండ్ ఒక మిత్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు భయపడకండి, ఏఐతో స్కిల్స్ నేర్చుకోండి, ఏఐ ఒక అసిస్టెంట్ లాగా ఉండనివ్వండి మీ లైఫ్లో. ఇప్పుడు ఒక పనికి వెళ్తాం మనం బయటికి, ఆ పని మనం చేస్తాం కానీ మనతో ఒక ఫ్రెండ్ తీసుకుపోతాం. ఎందుకు? ఆ పని మనకు చేయలేక కాదు, ఫ్రెండ్ చేస్తానని కాదు. ఏఐ కూడా అంతే, ఒక ఫ్రెండ్ లాగా పక్కన పెట్టుకోండి, యూజ్ చేయండి, యూజ్ చేయకపోండి, కానీ ఏమైనా అవసరం పడితే ఒక ఫ్రెండ్ లాగా ఏఐని యూజ్ చేసుకోండి. వాళ్ళు నమ్ముతున్న ఒక అంటే అది నిజం కాదు, బట్ వాళ్ళు నమ్ముతారు ఏఐ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంటెంట్ కానీ మనకి ఏ మొత్తం చేసేస్తుందిరా, ఏ ఉంది కదా మనం లైఫ్ మొత్తం సక్సెస్ అయిపోవచ్చు అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో అది నమ్మద్దు అని మీరు చెప్తారా ఎట్లా అని? నేను అదే కదా, ఇప్పుడు వాళ్ళు నమ్మేది ఏంటి, ఏ వల్ల జాబ్స్ పోతాయని నమ్ముతున్నారు. సో అదే పెద్ద మిత్ అది. సో అది భయపడకండి, ఫస్ట్ ఏఐతో సర్వైవ్ అవ్వండి, ఏఐతో స్కిల్స్ నేర్చుకోండి, ఏఐతోనే ఇక ఒక పార్ట్నర్ లాగా పెట్టుకొని మొత్తం ఇక ఒక నిజం చెప్పాలంటే గ్రాఫిక్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి వచ్చిన స్కిల్స్ని పెట్టుకొని నేను ఎడిట్ చేస్తా, డిజైన్ చేస్తా అంటారు. కానీ ఇప్పుడు ఫోటోషాప్లో ఏఐ వచ్చేసింది అండ్ ప్రతి టూల్స్లో ఏఐ వచ్చేసింది. నేను ఇది యూజ్ చేయకుండా నేను మాన్యువల్గా చేసుకుంటా వర్క్ అంటే రేపన్నాడు CEO HR వచ్చేసి నువ్వు ఏ ఎందుకు యూజ్ చేస్తలేవు, అందరూ యూజ్ చేస్తున్నావు, మనం ఎందుకు యూజ్ చేస్తలేవు అంటే నాకు వచ్చింది ఏం చేస్తాను అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళు అంటే. సో ఏఐ టూల్స్ యూజ్ చేసే వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు కదా, నువ్వు ఫోటోషాప్ ఏతో జనరేట్ చేయు, నేను చేస్తాను అంటే. ఇప్పుడు లైక్ పెయింటింగ్స్ ఇప్పుడు వాళ్ళ జాబ్స్ అనేవి రిస్క్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళు మాన్యువల్గా డిజైన్ చేసే వాళ్ళు జాబ్స్ పోతున్నాయని వాళ్ళు అనుకుంటా, స్టూడెంట్స్ అదే అనుకుంటారు కదా జాబ్స్ పోతున్నాయి అనుకొని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి, ఇంకో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అందరూ భయపడకండి, జాబ్స్ పోతున్నాయి ఎలా అనుకుంటున్నారో ఇంకా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని కూడా అలానే అనుకోవాలి కదా. సో అది ఒక పెద్ద మిత్ అనుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ టూల్స్ ఫర్ కంటెంట్ అండ్ ప్రొడక్టివిటీ, నా ఉద్దేశంలో అయితే నాకు తెలిసిన దాంట్లో అయితే ట్రెండింగ్ అంటే ChatGPT ఉంది, గూగుల్ జెమినీ, గ్రూక్, ఇప్పుడు డీప్ సీక్ అనేది కొత్తగా వచ్చింది, చైనా వాళ్ళు కానీ పెట్టింది. ఇలా
డైలీ నిజం చెప్పాలంటే డైలీ ఏదో ఒక టూల్ వస్తూనే ఉంటుంది, ట్రెండ్ అవుతూనే ఉంటాయి, మొత్తం మార్కెటింగ్ హైప్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లేదు వర్క్ అవుతే వర్క్ ఓకే చాట్ జిపిటీ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఆ చాట్ జిపిటీని ముందు మంచిగా ఇచ్చేది, ప్రాంప్ట్ ఇచ్చేసి మంచిగా ఇప్పుడు కూడా ఇస్తుంది. కానీ దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇట్లా ఫోటో కావాలంటే మన యాజ్ ఇట్ ఇస్ ఫోటో ఇవ్వకపోవు కదా. సో అది ఇస్తుంది అనుకో, మార్కెటింగ్ హైప్ చేశారు. సో అది ఇవ్వకపోవు కదా. సో అన్నీ అలా అవ్వవు. ఇప్పుడు దానికి సైడ్ కొట్టేసి ఇప్పుడు గూగుల్ జెమినీ ముందుకు వచ్చేసింది, తర్వాత దానికి సైడ్ కొట్టడానికి డీప్సీక్ వచ్చేసింది. సో ఇంకా ట్రెండింగ్ టూల్స్ వస్తూనే ఉంటాయి. అవి వస్తున్న కొద్దీ మనం ఎట్లా క్వశ్చన్ చేస్తున్నాము, మనం ఎట్లా ప్రాంప్ట్ ఇస్తున్నాం ముందుగానే నేర్చుకొని పెట్టుకుంటే మన మార్కెటింగ్ వచ్చి ఏ టూల్ అయినా ఈజీగా అడాప్ట్ చేసుకోగలం, ఈజీగా సర్వైవ్ అవ్వగలం. వీడియో జనరేట్ చేయడానికి ఏఐ బేస్డ్ వీడియో జనరేట్ చేయడానికి మీరు ఏ టూల్ సజెస్ట్ చేస్తారు? గ్రూక్ Grok. ఫస్ట్, సెకండ్ గూగుల్ జెమినీ సెట్ చేస్తాం. మనం నేను జనరేట్ చేస్తా అంటే లైక్ నాకు ఇట్లా రోడ్ మీద ఒక పర్సన్ వెళ్తున్నాడు, నేనే వెళ్తున్నా, ఒక ఫోటో ఇచ్చేసి నాకు రోడ్ మీద వాకింగ్ చేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తాను. ఇవ్వంటే ఇవ్వదు, అది ప్రాపర్ ఇవ్వాలి. లైక్ ఎలా నాకు ఈ ఫ్రేమ్లో కావాలి, చుట్టూ ఈ బిల్డింగ్స్ ఉండాలి, ఎంత పర్ఫెక్ట్గా క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావు, ఎంత పర్ఫెక్ట్గా నువ్వు ప్రాంప్ట్ ఇవ్వగలుగుతావో మొత్తం మనం అది ఇవ్వడం దాన్ని బట్టి ఉండదు, మనం ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రాంప్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఏ టూల్ అయినా మంచిగా వర్క్ చేస్తుంది, కానీ మనం ప్రాంప్ట్ ఎలా ఇస్తున్నామో అది ఇంపార్టెంట్ కదా. లైక్ ఫస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం నేర్చుకోండి, తర్వాత నేర్చుకున్న తర్వాత ఏ టూల్స్ పైన ప్రాక్టీస్ చేస్తే బెటర్. ప్రాపర్ ప్రాంప్ట్ లైక్ మనకు ఒక ప్రాపర్ ప్రాంప్ట్ రావాలంటే ఏ టూల్ యూస్ చేస్తే బెటర్? ప్రాంప్ట్ అంటే ఫస్ట్ నేనైతే లైక్ మనం ర్యాండమ్ గా ఇస్తాం, నా ఐడియా ఇది, దాన్ని మంచిగా ఇవ్వని మనం అడుగుతాం. నేను నాకు ఇప్పటికీ చెప్పాలంటే తమ్నెల్ జనరేట్ చేయడానికి నాకు ప్రాపర్ రాదా, తమ్నెల్ జనరేట్ ప్రాంప్ట్ రాదన్నమాట. నేను ఫస్ట్ ఎలా క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ పింట్రెస్ట్ ఉంటుంది యాప్, అది కూడా ఏ అయిపోయింది. పింట్రెస్ట్ లో వెళ్ళిపోయి నాకు ఇట్లా ఈ టైప్ ఆఫ్ తమ్నెల్ కావాలంటే అది ఆల్రెడీ డిజైన్ చేసి తమ్నెల్స్ ఇస్తుంది రిఫరెన్స్ లో. సో ఇలా చెయ్యు, సో ఇది ఇలా చేసి నీ కంటెంట్కి పర్ఫెక్ట్ తమ్నెల్ రెడీ అవుతుందంటే నేను యాప్ డౌన్లోడ్ చేసుకొని చాట్ జిపిటీకి వెళ్ళి నా ఫోటో ప్లస్ ఆ రిఫరెన్స్ తమ్నెల్ పెట్టేది గంట. ఇవి నాకు ప్రాంప్ట్ కావాలి, ఏంటి నేను ఇట్లా కంటెంట్ ఇస్తాను, నీకు స్క్రిప్ట్ ఇస్తా, దానిపైన నాకు ప్రాంప్ట్ కావాలి. గూగుల్ జెమినీకి నువ్వు జనరేట్ చేయకు, నాకు నేను పని కడుగుతా, నువ్వు జనరేట్ చేయ అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ నాకు ఎట్లా ఇస్తావు నాకు తెలుసు. సో గూగుల్ జెమినీ లాగా గూగుల్ జెమినీకి అడుగుదాం, ప్రాంప్ట్ ఇవ్వు, జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వు, ఐడియా ఇవ్వు అంటే అది నాకు ఈజీగా యాజ్ ఇట్ ఈస్ ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది 100%. సో దాన్ని తీసుకెళ్ళి ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి సేమ్ కాపీ పేస్ట్ ఎలా తమ్నెయిల్ రిఫరెన్స్ తమ్నెయిల్ ప్లస్ నా ఫోటో కింద చార్జ్ ఇచ్చిన ప్రాంప్ట్ పే చేసి జనరేట్ చేస్తాను. సో అందులో అది కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తుంది గూగుల్ జెమినీ. సో ఇచ్చిన అది ఎలాగో జనరేట్ చేస్తుంది కాబట్టి ఒక తమ్నెయిల్ దాన్ని తీసుకెళ్ళి ఇంకా నేను చార్జ్ జిపిటీ అడుగుతా, సో ఇట్లా ఇచ్చిందిరా దీనికి ఇప్పుడు చేంజ్ ఏమైనా చేసుకుంటే బెటర్ అంటే చేద్దాం, ఫేస్ నీకు కరెక్ట్ రాలేదు, నీ హ్యాండ్స్ ప్లేస్మెంట్ సరిగ్గా లేదు, అండ్ నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్కి తమిళకి అసలు సింకే లేదు, నీకు ఇంకో ప్రాంప్ట్ ఇస్తా, సో దాన్ని నువ్వు అక్కడ పే చేస్తే బెటర్ అంటే ఇంకో ప్రాంప్ట్ ఇస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఇంకా నేను గూగుల్ జెమినీ ప్రాంప్ట్ పే చేస్తాను. సో అది నాకు కరెక్ట్గా ఇచ్చేస్తాను అనమాట. సో ఇలా మనం ప్రాంప్ట్ నేర్చుకుంటాం చాలా బెటర్. సో చాట్ జిపిటీ నేను ఫస్ట్ కేటగిరీలో ఉంచుతా ప్రాంప్ట్ అంటే అక్కడ నుంచి నేర్చుకోవాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పర్సన్ మీ పేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సో మీ పేజ్ చూడగానే ఒక తెలియని పర్సన్కి మీకోసం ఏం అర్థం అవుతుంది? ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు కొత్తగా అంటే ఒక 30 రీల్స్ మాత్రమే ఉన్నాయి ఏఐ యూస్ఫుల్ వెబ్సైట్ నుంచి చెప్పాను. నేను ఇంకా డైలీ ఒక్కో రీల్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి, ఎందుకంటే నాకు టైం లేదు అంతా, మొత్తం ఫార్మింగ్ మొత్తం నేను మా ఇంట్లో ఒక్కటి కాబట్టి మొత్తం నేనే చూసుకోవాలి కాబట్టి కన్సిస్టెంట్ ఇంతవరకు డైలీ ఒక రీల్ పోస్ట్ చేయడమే గ్రేట్. అండ్ నేను ఏమనుకున్నానంటే డైలీ 2 వీడియోస్ చేయడం బెటర్, అప్లోడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నా ఇట్లా క్రింజ్ రీల్స్ అనేవి బ్యాక్ వెళ్ళిపోతాయి, స్క్రోల్ చేసే కొద్దీ నా ఏ రీల్స్ మాత్రం కనిపించాలి కదా, ఈ రీల్స్ కనిపించద్దు అనుకుంటా. సో స్టార్టింగ్ లో ఇప్పుడు ఏ రీల్స్ చేస్తున్నా, ఇప్పుడు వచ్చిన పేజ్ ఓపెన్ చేస్తున్నారు, కిందకి వెళ్తున్నా క్రింజ్ రీల్స్ వస్తున్నాయి, ఏంటి ఇట్లా చేంజ్ అయిపోయినా అని చూసి వెళ్ళిపోతున్నారు, ఫాలో కొడతలేరు. కానీ చూసిన తర్వాత ఒక పర్సన్ నా ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత నా బయో చెక్ చేసి తర్వాత నా కంటెంట్ చూసి అక్కడ వరకు మొత్తం స్టార్టింగ్ వరకు చూసి ఫాలో కొట్టిన చాలా మంది ఉన్నారు కాబట్టి అది బెటర్ బెటర్ నాకైతే. అప్పుడులో ఒక థింగ్ వైరల్ అయింది కదా, అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చి నాకు
ఈ విధంగా చేంజ్ మై క్లోత్స్ ఇంటూ దిస్ కలర్ అని అట్లా మనం ప్రాంప్ట్ ఇచ్చేవాళ్ళం కదా, శారీతో ఇవ్వు అని చెప్పి. సో అప్పుడు ఒక థింగ్ వైరల్ అయింది, ఏఐ ఇట్లా మన లోపల ఉన్న మోల్స్ పుట్టుమచ్చలు కూడా బయటికి చూపించేది. మనం ఆ ముందు పెట్టిన పిక్చర్లో అది ఉండేది కాదు, బట్ ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్లో ఆ మోల్తో పాటు మనకి జనరేట్ చేసేది. సో అది ఎలా జరిగింది అసలు, అదొక ఎట్లా ఏంటి అసలు? ఇప్పుడు మధ్యలో అన్నారు కదా నానో బనానా ఒకటి పెద్ద ట్రెండ్ వెళ్ళింది. ఒక ఫోటో చూసిన తర్వాత ఓకే ఎవరో ఒకరు హ్యూమన్ పర్సన్ ప్రాంప్ట్ ఇచ్చేసి నాకు ఇట్లా కావాలని ట్రై చేసిండు. అతను ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసి దాని కింద కామెంట్ ప్రాంప్ట్ అని రాసేస్తాడు. అందరు దాన్ని చూసి లైక్ కొట్టి ప్రాంప్ట్ అని అడుగుతారు. సో అది వైరల్ అయిపోయింది. సో నేను కూడా నాకు కూడా ఇట్లా బాగుంటది, ఎందుకంటే రియల్ లైఫ్ లో అట్లా దిగలేం కదా, కెమెరా ఉండదు నా దగ్గర, కెమెరా ఉండదు, బడ్జెట్ ఉండదు, లొకేషన్ ఉండదు. సో అంత దూరం ఎందుకు పోవడం, లైక్ ప్రాంప్ట్ ఇచ్చేసి మన ఫోటో జనరేట్ చేస్తుంది అనుకుంటారు. అందులో నేను నా ఓపెన్ చెప్పాలంటే అమ్మాయిలు జాగ్రత్త ఉండాలి. ఈ ఏఐ వల్ల అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండాలి. ఏది పడితే అది ఫోటో అప్లోడ్ చేసేసి నాకు ఇది కావాలా అంటే మన డాటా అనేది మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా. అవి ఇండియాలో టూల్స్ అని కనిపెట్టలేదు కదా. ఇప్పుడు చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ మొత్తం యుఎస్ కనిపెట్టారు, డీప్ సీక్ అనేది చైనా వాళ్ళు కనిపెట్టారు. అది మన దేశంలో కాలేదు కదా. సో ఎప్పటికన్నా వాళ్ళు మనకి ఎప్పుడైనా సపోజ్ చైనా శత్రు దేశం లాగా. సో డీప్ లో కొత్త టూల్ వచ్చిందని అమ్మాయిలు పోయి నాకు ఇట్లా కావాలా, నాకు ఫోటో ఇట్లా కావాలని ప్రాంప్ట్ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఆ డాటా అనేది పోతుంది కదా. సో దాన్ని యూజ్ చేసుకొని తర్వాత ఏదో వాళ్ళ మధ్య ఆ దేశం మధ్య మన దేశం మధ్యలో గొడవ అయితే ఆ డాటా అనేది మొత్తం లీక్ చేస్తారు కదా. సో అలా కూడా జరుగుతుంది. సో అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటంటే మొత్తం ఇట్లా నానో బనానా ఈ ట్రెండింగ్ అనేది మానేసి కొంచెం జాగ్రత్త ఉండడం బెటర్. సో మనం డైలీ లైఫ్ మీరు ఎలా అనుకుంటారు, కెమెరా కూడా యాక్సెస్ ఏఐ కంట్రోల్ చేస్తుందని తెలియదు కదా. ఏఐ కంట్రోల్ చేస్తుందేమో, అందుకే కొంచెం ఫోన్ అనేది కొంచెం జాగ్రత్త. ఇప్పుడు రూమ్లో కానీ ఎక్కడైనా కానీ ఫోన్ అనేది కొంచెం కెమెరా అంటే క్లోజ్ పెట్టేసి ఏమైనా పనులు చేయడం బెటర్. ఎందుకంటే డాటా లీక్ అవుతున్నాయి అండ్ ఆ డాటా అనేది అమ్ముకుంటున్నారు, ఇలా చాలా జరుగుతున్నాయి. అండ్ కొత్తగా ఇప్పుడు ఏ వీడియోస్ కూడా వస్తున్నాయి, చాలా వీడియోస్ వస్తున్నాయి ఏఐ జనరేట్ చేసి, ఏదో డీప్ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, అవి ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ మన ఇండియన్ పీపుల్ కూడా ఏదో పని లేనట్టు ఒక వీడియో లీక్ అయింది అనుకోండి, దాని కింద నాకు లింక్ కావాలా, నాకు లింక్ అడుగుతున్నారు. అసలు బయట వేరే దేశం వాళ్ళు అసలు ఈ వీడియో చూడడానికి అసలు బిజీ ఉంటారు, అంతా బిజీ ఉంటారు, చాలా బిజీ ఉంటారు. అసలు ఇది డైలీ లైఫ్ ఏంది ఒక వీడియో రిపోర్ట్ చేస్తారు, ఫస్ట్ యాక్షన్ తీసుకుంటారు, స్ట్రైక్ చేస్తారు. మన అట్లా కాదు, క్యూరియాసిటీ వైరల్ చేయాలి, మనం చూడాలి. అది మన ఫ్యామిలీ దాకా వస్తే పరిస్థితి ఏంటి, అలా ఆలోచించారు అనమాట. సెల్ఫిష్, మన ఇండియాలో చాలా సెల్ఫిష్ చాలా పెరుగుతుంది. ఏ వీడియో కింద కూడా లింక్ కావాలనుకుంటున్నారు. సో అలా ఏఐ వల్ల చాలా రిస్క్ ఉంది. సో కొంచెం చాలా జాగ్రత్త ఉండడం బెటర్. అండ్ మన ఇండియాలో పీపుల్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయితే బెటర్, ఎంప్లాయ్మెంట్ పెరిగితే బెటర్. ఎందుకంటే అందరు బిజీ అయిపోతారు. ఇప్పుడు టిక్ టాక్ వచ్చింది మధ్యలో, ఆ కనిపెట్టిన అతను డైరెక్ట్ అన్నాడు ఏదో టైంపాస్ కోసం నేను క్రియేట్ చేసా ఆ టిక్ టాక్ అనేది, ఇక ఇండియాలో మొత్తం టైంపాస్ గాలి ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ కింద మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి? నా బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి అంటే, కామెడీ చేస్తారు అందరూ, ఏంది టిక్ టాక్ లాగా రీల్స్ చేస్తున్నాడు, ఇంత చప్పరి ఆడేంటి, ఇది బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, కానీ మనం గివ్ అప్ ఇవ్వకూడదు. ప్రతి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఏం రీల్స్ చేస్తున్నారు అవి గలీజ్గా, పిల్లనివ్వరు ఎవరు కూడా. బికాజ్ మా విలేజ్లో ఒకటే పాయింట్, రీల్స్ చేస్తే పిల్లనివ్వరు అంటారు. ఈ కాన్సెప్ట్ నేను రీల్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను లవ్ టాపిక్స్ పైన రీల్స్ చేశాను. ఏమో మా ఊరు మొత్తం స్ప్రెడ్ ఏంటంటే, అచ్చా వీడికి ఎవరో పిల్ల చీటింగ్ చేస్తున్నారు, సో వీడు రీల్స్ చేసుకొని బతుకుతున్నాడు, ఏంది ఇట్లా వీడి పేరెంట్స్ ఇదే నాకు నేర్పించింది, మొత్తం బ్యాడ్ వచ్చేది అన్నమాట. నాకు నచ్చపోవు. నాకు తెలుసు నేను కంటెంట్ క్రియేషన్ వల్ల నేను ఎట్లా గ్రో అవుతాను, నా మనీ ఎలా ఏం చేయొచ్చు నాకు తెలుసు. సో అది వాళ్ళకి తెలిపోవు. సో నేను వేరే కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు నాకు బీ రోల్స్ కోసం నేను మా ఫెస్టివల్స్ టైంలో గింబల్ పట్టుకొని నా కెమెరా పెట్టుకొని
తిరిగేటోడు అన్నమాట. సమ్ మా విలేజ్లో అన్న మాట్లాడే వాళ్ళంట, వీడికి ఇదే పనే, ఎప్పుడు కెమెరా తీసుకొని తిరుగుతాడు, ఏ పనే లేదు వీడికి, మొత్తం వాళ్ళ డాడీ ఏంది మంచి పని చేస్తాడు, వీడు కూడా మంచి పని చేస్తాడు, కానీ వీడికి ఈ అలవాటు ఏంది అనుకుంటాడు. కానీ వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు లైక్ నువ్వు చెప్పిన ప్రకారంగా మీ పేరెంట్స్ లైక్ మీ ఫాదర్ గానీ ఫార్మింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కాదని చెప్పారు. సో, వాళ్ళకి కంటెంట్ క్రియేటర్ అంటే ఏంటో తెలీదు. సో, మీరు ఫస్ట్ ఆ వర్డ్ చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లుండేది అసల? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా అని మా పేరెంట్స్‌కి అస్సలు తెలియదు. నేను హైదరాబాద్‌కి రావాలంటే నేను మంత్‌కి ఒకసారి హైదరాబాద్‌కి వస్తా. కొంచెం ఎంజాయ్ చేయడానికి, మొత్తం ఫార్మింగ్, విలేజ్ మొత్తం వర్క్ కంప్లీట్‌గా అయిన తర్వాత కొన్ని డేస్ హైదరాబాద్‌కి ఎంజాయ్, మా ఫ్రెండ్స్‌తోనే ఎంజాయ్ చేయడానికి వస్తా. తర్వాత మా డాడీ అడుగుతున్నాడు, ఎందుకు ఊరికే హైదరాబాద్ పోతావు అంటే, ఊరికే ఎంజాయ్ చేయడానికి అంటే. ఇప్పుడు వచ్చేటప్పుడు మొన్ననే పోయినావు కదరా, ఎందుకు ఇంకా హైదరాబాద్ పోతున్నావు అంటే, డాడీ పోడ్కాస్ట్ ఉంది. పోడ్కాస్టా అంటే ఏంట్రా అంటే, ఇలా డాడీ యూట్యూబ్లో వస్తా మా అడుగుతారు అంటే, ఏం చేస్తున్నావు ఏమో నీకే అర్థం కావాలి, అసలు టిక్టాక్ చేస్తున్నాడు కదా రీల్స్, అరే అమ్మాయిలు ఇవ్వర్రా, ఎందుకురా మనకి ఇవన్నీ, మంచిగా చేనులో పని చేసుకొని ఏదో సంవత్సరం ఒకసారి పంట మంచిగా తీసుకొని ఇంట్లో ఇవ్వక ఎందుకురా మనకి ఇలా అలవాట్లు అనేటోళ్ళు. సో ఇప్పటికి మా పేరెంట్స్ తెలియదు అనమాట, ఇగో ఇది చేస్తే ఈ కంటెంట్ క్రియేషన్ చేస్తే మనకి ఇట్లా మనీ ఎర్న్ చేయొచ్చు. సో రీసెంట్గా నాకు ప్రమోషన్స్ వచ్చినాయి. నాకు ఎప్పుడైతే 30K ఫాలోవర్స్ దాటిరో నాకు బీభత్సంగా ప్రమోషన్స్ వచ్చేసినాయి. సో ఇంట్లో చెప్పేసిన, మా అమ్మకి చెప్పిన, మా అమ్మ ఇట్లా పైసలు వస్తున్నాయంటే, అట్లా వస్తున్నారా, ఎన్ని వచ్చినారా, 200 300 అన్నారు. లేదు మమ్మీ 25K వచ్చిన ఒక రీల్ కానీ. షాక్, మా మమ్మీ షాక్లో ఉండిపోయింది, అంతేలా వచ్చినారా అసలు అంటే. నేను జాయింట్ ఫ్యామిలీ, అంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటాం కాబట్టి నేను ఒక రూమ్ ఉండేది, నాకు పర్సనల్ రూమ్ ఉండేది, అందులో నేను స్టూడియో చేసినాను అనమాట. రౌండ్ సర్కిల్లో మా జగల మీద అంటే ఉంటుంది కదా మా ఇంటి ముందర కూర్చొని ప్లేస్, అక్కడ మా మనుషులు ఉండేవాళ్ళు అనమాట. సో నేను కంటెంట్ మాట్లాడేటప్పుడు అంటే లౌడ్గా మాట్లాడుతుంది, లేకపోతే ఆడియన్స్కి అర్థం కాదు, వినిపించదు. సో అందరు వినేవాళ్ళు అనమాట, వీడియో చేస్తున్నాడు, ఇన్నది కొరుతున్నాడు, వీడియో మెట్లాసులు తీసుకోబడుతుంది, ఏదో వీడియో మాట్లాడుకుంటున్నారు అనుకునేవాళ్ళు అనమాట. మా మమ్మీ ఊరికి డోర్ కొట్టేసి, ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు కొరుతున్నావు అని. సో చాలా మందికి ఇప్పుడు మా ఊళ్ళో ఇట్లా కాదు, ఏఐ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నానంటే, ఏఐ అంటే ఏంటంటే ఇట్లా రోబో టైప్ అంటే రోబో సినిమా రజనీకాంత్ అంటే ఇలా అర్థం కాదు. ఏఐ అనేది మనకు ఎంత తెలుసో మన పేరెంట్స్కి ఎంత సగం వరకు, సిటీ వాళ్ళకి సగం వరకు మాత్రం తెలుసు, కానీ మా విలేజ్లో అసలు ఏ అంటేనే తెలియదు. రోబో అనుకునేవాళ్ళు, రోబో సినిమా రజనీకాంత్ అనుకునేవాళ్ళు. సో ఏఐ ఇంకా స్ప్రెడ్ చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఒక క్యాంపెయిన్ పెట్టుకొని. ఇప్పుడు ఏఐ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళకి, స్టూడెంట్స్కి వర్క్ అవుతుంది తప్ప ఫార్మర్స్కి యూజ్ అవుతలేదు. అందులో కూడా మెషిన్స్లో ఇప్పుడు సాఫ్ట్వేర్స్కి అండ్ స్టూడెంట్స్కి మెషిన్ ఎలా వచ్చిందో, ల్యాప్టాప్స్ ఇలా వచ్చినాయో, ఫార్మర్స్కి ఎలా ట్రాక్టర్లు ఇవే వచ్చినాయో, సో ఏఐ అనేది కూడా ఫార్మర్స్కి డెవలప్ చేసి చాలా బాగుంటుంది నా ఒపీనియన్. నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసావు అండ్ దర్ ఇస్ స్పాన్, లైక్ మధ్యలో టైం ఉంది, నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ 30K ఫాలోవర్స్తో ఉన్నావు. సో ఫ్యూచర్లో నువ్వు సక్సెస్ అయిన తర్వాత లైక్ ఎవరు చూడాలనుకుంటున్నావు నీ సక్సెస్ని, ఎవరు ఫీల్ అవ్వాలనుకుంటున్నావు? నేను, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఓంకార్ ప్లస్ నవీన్, వీళ్ళతో నా బెస్ట్ ఫ్రెండ్స్. ప్లస్ వీళ్ళే ప్రూవ్ చేసుకోవాలి, అంటే లైక్ వీళ్ళే నాకు సపోర్ట్ చేశారు. నవీన్ నా బెస్ట్ ఫ్రెండ్ అతను. సో ఫస్ట్ నా జాబ్ ఇప్పించింది, కానీ లేదు ఈ ఫీల్డ్లో పోరా నువ్వు, వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లో నువ్వు చేయగలుగుతావు అని. వాడు చదువుకోలేడు, బట్ వాడికి తెలుసు నీకు టాలెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావు, ఇది చెయ్యి అంటే నేను ఆ స్టెప్ జాబ్లో జాయిన్ అయ్యా. లైక్ ఎమ్మెల్యే క్యాంపెయిన్స్ ఉంటాయి కదా, అందులో వీడియో ఎడిటింగ్ జాయిన్ అయ్యా. ఆ టాలెంట్ చూసి ఒక CEO నా దగ్గరకు వచ్చి, నీ టాలెంట్ ఉంది, నా జాబ్లో నా కంపెనీలో జాయిన్ అయిపోవా అంటే, అవుతా సార్ అంటే, సరే వచ్చాయి మరి ఈ క్యాంపెయిన్ అయిన తర్వాత తీసుకుందాం మాట్లాడదాం అంటే. ఓకే, ఒక 5 daysలో కంపెనీ అయిపోతుంది. సో నేను లైట్ తీసుకున్నా. అందులో ఉన్న ఎంప్లాయ్ నాకు అన్నాడు, అరే సార్ అంతే అంటాడు, బట్ మాటలే అవి, సో నువ్వు అంత ఫోకస్ పెట్టకు, నీ పని నువ్వు చూసుకోండి. సరే లైట్ తీసుకున్నా, ఇంటికి వెళ్ళిపోయా, ఫార్మింగ్ స్టార్ట్ చేసి. ఇంకా అండ్ నీ ఓవరాల్ జర్నీలో ఎవరికైనా ఉంటుంది ఓవర్ థింకింగ్ మూమెంట్ ఒకటి ఉంటుంది. సో అలా నీ లైఫ్లో నువ్వు ఓవర్ థింకింగ్ చేసిన బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటి? ఓకే, నేను జాబ్ చేసే టైంలో సిటీ పొల్యూషన్ లేకపోతే ఫుడ్ ప్రాబ్లమా అనేది నాకు తెలియదు. సో సడన్గా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. సో హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఆఫీస్కి వెళ్ళకపో, మా HR కాల్ చేసి నన్ను, ఏంది ఆఫీస్కి రావా, జ్వరం వస్తే రావా, డ్రైవర్ కూడా
అంటే తిడుతుండే. సో నేను రాలేను, కొంచెం నాకు లీవ్ కావాలంటే సరే అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయా. చాలా హెవీ ఫీవర్ వచ్చేసింది. ఇంటికి వెళ్ళిపోయా. డాక్టర్ వచ్చిండు, ఇంజక్షన్ ఇచ్చిండు. స్టార్ట్ ఇక 10 అయింది. 10 అయిన తర్వాత మా డాడీ చేనులోకి వెళ్ళిపోయింది నైట్ వాటర్ ఇవ్వడానికి. మా అమ్మ ఒకటి, నేను ఇద్దరు. ఆ టైంలో ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో నాకు సడన్గా హెవీ ఫీవర్ వచ్చేసింది. హెవీ ఫీవర్ చలేసేసింది. చలేసిన తర్వాత మా అమ్మ కాల్ చేసింది అందరు మా ఫ్రెండ్స్కి, ఓంకార్ నాకు ఇంట్లో కాల్ చేసి వాళ్ళందరూ వచ్చేసారు. మా ఫ్రెండ్ కారు ఉంది, వాళ్ళు ఎక్కిచ్చేసారు. ఎక్కిచ్చేసిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయారు. మా పక్కన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి చూపించారు. అయిపోయింది. అప్పటికి నాకు ఏం గుర్తులేదు. నాకు బికాస్ అంటే ఎక్కువ ఓవర్ ఫీవర్ ఉంటే ఇట్లా అన్నీ గుర్తుండవు కదా. అంతే. తర్వాత నాకు అర్థం కాలేదు, షేక్ అవుతున్నట్టు, హార్ట్ బీట్ స్పీడ్ కొడుతుంది. మా ఫ్రెండ్కి డాక్టర్ పిలిచి, వాడు సీరియస్ ఉన్నాడు, వాడికి సో కొంచెం వేరే పెద్ద హాస్పిటల్ తీసుకోవాలని ఆ ఊరు నుంచి ఇంకా 20 minutes దూరంలో హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకుపోయారు. మధ్యలో ఏమిటంటే నా హార్ట్ బీట్ అనేది స్పీడ్ కొట్టుకుంటుంది, ప్లస్ నా బ్రీతింగ్ అనేది నా ముక్కు నుంచి కానీ నా మౌత్ నుంచి కానీ లోపల అంతలేదు. నేనేం చేసా, హాస్పిటల్ పిలిచాను, అది అంబులెన్స్ పిలిచి కాల్ చేయండి, అలానే నాకు ఆక్సిజన్ పెడతారంటే అంత లైట్ తీసుకున్నారు. లేకపోతే అంత ఫాస్ట్గా రాదు కదా ఆక్సిజన్, లైక్ అంబులెన్స్. సో ఈలే ఇక కార్ తీసుకొని ఫాస్ట్ కొట్టారు, కానీ రాస్తలేదు, హాస్పిటల్ దగ్గర లేదు కదా, మధ్యలో రోడ్ సరిగ్గా లేదు. సో స్లోగా స్పీడ్గా అట్లా పోతున్నారు. నాకు బ్రీతింగ్ ఇలా లోపల పోతలేదు. అయినా ఎంత వరకు మనం ఆక్సిజన్ లేకుండా బతుకుతుంది. నేను చేసా, విండో ఓపెన్ చేసి బయట ఇట్లా ఫేస్ పెట్టి పీల్చుకోవడానికి ట్రై చేశాను. అయినా కూడా ఇక్కడ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయిన తర్వాత అయిపోయింది, నాకు అర్థమైపోయింది ఇది లాస్ట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్, మన వల్ల పోయే స్టేజ్ వచ్చింది రా అంటే లోపలికి వచ్చేసారు. నా ఫ్రెండ్ ఓంకార్, నవీను, మా మమ్మీ, ఇంకా నా జూనియర్స్ ఉండేది. మా మమ్మీ కన్నా, మమ్మీ జాగ్రత్త అంటే నాకు జోక్ అనిపించవచ్చు, కానీ ఆ టైంలో నాకు చాలా సీరియస్. అది మమ్మీ జాగ్రత్త, డాడీ జాగ్రత్త, నవీన్ నా బెస్ట్ ఫ్రెండ్ కన్నా మమ్మీ జాగ్రత్త చూసుకోరా, అందరు జాగ్రత్త. నాకు అప్పుడు నేను బయట బ్రీతింగ్ ట్రై చేసినా కదా, నాకు అప్పుడు లోపల పోతలేదు కదా. నాకు అప్పుడు అనిపించింది లైఫ్లో ఏం చేయలేదు కదా, నువ్వు చేసింది ఏం కూడా కాలేదు. బీటెక్ జాయిన్ అవుతానో కాలేవు, ఏదో నేర్చుకుంటానో చేయలేవు, డాడీకి ప్రౌడ్గా ఫీల్ చేస్తానో చేయలేదు, ఎంజాయ్ చేస్తానో నీకు ట్రావెలింగ్ ఇష్టము, నువ్వు ట్రావెల్ ఒక్క సిటీ కూడా పోలేకపోయినావు, నువ్వు అది కూడా చేయలేవు, నువ్వు ఎంజాయ్ కూడా చేయలేవు. అసలు ఏమనుకుంటా జాబ్లో వేసినప్పుడు కూడా నువ్వు సేవింగ్స్ అనుకుంటా రూపాయి ఖర్చు చేయకుండా దాచుకున్నావు, ఆ డబ్బులన్నీ వేస్ట్. ఇప్పుడు అప్పుడు ఆ థాట్స్ అన్నీ ఓవర్ థింక్ వచ్చేసినాయి, ఏం చేయలేదు, అయిపోయాను, బతకైపోయింది అనిపించింది. లోపలికి వచ్చే మొత్తం అయిపోయింది. సడన్గా నా హార్ట్ బీట్ అయిపోయింది. హార్ట్ బీట్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ నవీన్ అంటే వాడు తింటే బాధకాలేడు, వాడు సడన్గా హార్ట్ బ్రేక్ చేసి నన్ను ఇంకా బతికిచ్చేసాడు. ఆల్మోస్ట్ 5 minutes నా హార్ట్ అయిపోయింది. అందరు ఏడాటి, మా అమ్మ ఏడుస్తుంది, మా ఫ్రెండ్స్ ఏడుస్తున్నారు, అందరు అయిపోయింది. మా ఫ్రెండ్ గారు ఏడవకుండా ధైర్యం చేసి ఇట్లా ప్రెస్ చేశాను అనమాట. అప్పుడు నేను బతికి అప్పుడు నార్మల్ అయిపోయింది మొత్తం, నా బ్రీతింగ్ అనేది నార్మల్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయారు, ఇంజెక్షన్స్ మొత్తం చూసారు. బ్లాక్ అయింది, క్లియర్ అయిపోయి ఫుల్. ఇంకా తర్వాత ఆఫీస్కి వచ్చి నార్మల్ పని చేసుకున్నా. మా పేరెంట్స్ వద్దు, రిజైన్ చేసి ఇంటికి వచ్చి మేము చూసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోయా. సో నా లైఫ్లో మర్చిపోలేని ప్లస్ ఎమోషనల్ మూమెంట్ అసలు. థ్యాంక్ యూ.